మొత్తం ఫ్యామిలీలో కుటుంబంలో అట్లా జరిగేది. సో నేనే పుట్టిన తర్వాత నా ఫాదర్ గారు ఇమీడియట్గా సౌదీ వెళ్ళిపోయారు. అక్కడ బాగా కష్టపడ్డారు, రకరకాలుగా పని చేశారు. అంటే ఇవన్నీ నేను పెద్ద అయిపోయిన తర్వాత నాకు తెలిసింది దట్ నా ఫాదర్ ఇంత కష్టపడ్డారని. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నా అమ్మ ఒక్కడే నాకు పోషించింది. మాకు ఏదో సంస్కారం ఇవ్వాలంటే తనే మాకు అన్నీ చెప్పింది. సో నాకు ఒక బ్రదర్ 3 years యంగర్ బ్రదర్ తమ్ముడు ఉన్నారు, అండ్ ఒక 16 years చిన్న చెల్లి సిస్టర్ ఉంది. ఓకే, ఇప్పుడు వరకు తెలుగు అర్థమైంది కదా? ఓకే కదా? ఇదే ఉంటుంది. మధ్య మధ్యలో కొన్ని మిస్టేక్స్ అవుతాయి. ఓకే, హిందీ ఇంతమందికి అర్థమవుతుంది ఒకసారి చెప్పండి. ఓ, చాలామందికి హిందీ అర్థం అవుతుంది ఇక్కడ. వెరీ నైస్. అసలు హిందీ అర్థం కాదు, ఎక్కువ ఉన్నారు. ఓకే, చలో, నో ప్రాబ్లం. సో అంటే అసలు హిందీ అర్థం కాదు, అసలు హిందీ समझ में नहीं आता, ऐसे कितने लोग हैं? एक మరి హిందీ నేను అడిగాను, హిందీలోనే కదా. కొన్ని ఉంటాయి గుగ్లీ, నేను కూడా మీకు గుగ్లీ వేస్తా. సో మిక్స్ మాట్లాడతా, నేను ఎక్కువ తెలుగులోనే మాట్లాడతా. ఎందుకంటే వైజాగ్లో కొద్దిగా స్ట్రాంగ్ తెలుగు మాట్లాడే వాళ్ళు, స్ట్రాంగ్ తెలుగు అర్థం చేసుకో వాళ్ళు ఉంటారు కాబట్టి. సో ఎనీవేస్, సో ఒక తమ్ముడు ఒక చెల్లి, నా ఫాదర్ గారు వెళ్ళిపోయారు. ఇక్కడ నాగ్పూర్లో నా మదర్తో పాటు మా జాయింట్ ఫ్యామిలీలో మేము పెరిగాము. ఒక యావరేజ్, ఒక కామన్ మ్యాన్, ఒక మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీది ఎలా లైఫ్ స్టైల్ ఉంటుంది, సేమ్ మేము అట్లాగా ఉన్నాం. ఒక కామన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఏదేదో గొడవలు జరుగుతాయి, ఏదో టెన్షన్స్ ఉంటాయి, ఏదో మాటలకి పరేషాన్ ఉంటారు. ఇవన్నీ మా ఫ్యామిలీలో జరిగింది. ఎవ్రీడే అదే కథ. సో నేను ఏదో పెద్ద గొప్పగా ఏదో సంథింగ్ దేవుడు నాకు వీడిగా ఏదో తయారు చేసి పంపించారనేసి అట్లా లేదు. మీలాగానే మీ మధ్య నుంచి వచ్చిన నేను ఈ స్థాయిలో ఏదో సాధించిన, పెద్దగా ఏం సాధించలేదు అనేసి అనిపిస్తుంది, కానీ ఏదో ఉన్నాను, మీ మధ్య నుంచి వచ్చాను, మీలాగానే ఉన్నా. సో చాలామంది ఇప్పుడు కూడా అడుగుతూనే ఉంటారు, సార్ మీరు డాక్టర్ అయ్యి, అది కూడా హోమియోపతి, అది కూడా MD డాక్టర్ అయ్యి ఇలాంటివి పనిలో ఎందుకు వచ్చారు అంటే, ఇప్పుడు నేను చాలా నార్మల్గా చెప్తున్నాను. నాకు జనాలు చెప్పేటప్పుడు ఇలాంటి పనులు మీరు చేస్తున్నారు, ఇలాంటివి పని అంటే మొత్తం వంకలు అట్లా చేసేసి మోహం కూడా అట్లా చేసి, అని ఇలాంటివి పని మీరు ఎందుకు? నేను చాలా నార్మల్గా చెప్తున్నాను. ఆల్మోస్ట్ ఎవరికైనా ఇది తెలిస్తే నేను ఈ IMC చేస్తున్నానంటే, ఏ సార్ మీకు ఎందుకు ఇలాంటివి, ఏంటి మీకు తక్కువ, మీరు మంచి డాక్టర్. అచ్చా, నా డాక్టర్ దాంట్లో కూడా నేను ఏదో డాక్టర్ అయ్యాను. దాంట్లో కూడా ఎలా ఉందంటే, నేను చిరంజీవి గారికి ట్రీట్మెంట్ ఇచ్చాను. చిరంజీవి గారు నా హైదరాబాద్లో క్లినిక్ ఓపెన్ చేశారు. పెద్ద సెలబ్రిటీస్కి మేము ట్రీట్మెంట్ చేశాము గతంలో. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా IMCలో వచ్చినప్పుడు చాలామంది ఇలాంటివి నాకు అడిగారు. అంటే మీరు ఇంత హైఫై స్థాయిలో ఉంది, జూబ్లీ హిల్స్లో క్లినిక్ పెట్టి పెద్ద మీరు ఫిలిం స్టార్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళకి మీరు ట్రీట్మెంట్ ఇస్తూ ఇలాంటివి పని ఎందుకు? సో దాంట్లో రావడానికి, IMCలో సెలెక్ట్ చేయడానికి, అంటే నేను చెప్పొచ్చు దేవుడు మా ఫ్యామిలీ మీద చాలా స్పెషల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను IMCలో రావడం జరిగింది అనేసి నేను భావిస్తున్నాను. అసలు లైఫ్లో ఎప్పుడు నేను ప్లాన్ చేయలేదు, ఎప్పుడు ఊహించుకోలేదు ఇలాంటివి
మంచి అవకాశం నాకు దొరుకుతుందని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు చూసిన, చాలా స్ట్రగల్స్ చూసిన. నా అమ్మ నాన్న ఇంత కష్టపడ్డారు మా ముగ్గురు పిల్లలకి చదివి మాకు మంచి పోషణ, మంచి సంస్కారం ఇవ్వడానికి, మంచి లైఫ్ స్టైల్ ఇవ్వడానికి చాలా కష్టపడ్డారు. నా ఫాదర్ వెళ్ళిపోయారు సౌదీ అరేబియా. మదర్ ఒక్కడే ఇంట్లో ఉండి తను చిన్నపిల్లలది షర్ట్ కుట్టేది, తర్వాత మా ముస్లిమ్స్కి టోపీ ఉంటాయి, టోపీ క్యాప్ అది తన స్టిచ్ చేసేది. హ్యాంకర్ చీఫ్ వస్తుంది కదా లేడీస్ది, ఆ లేడీస్ది హ్యాంకర్ చీఫ్ పికో చేయడం, ఇలాంటి రకరకాలుగా పాపడ్ చేయడం. పాపడ్ తెలుసా మీకు? పాపడ్ చేస్తారు, తర్వాత మిర్చీలు చేస్తారు. ఇలాంటివి అన్ని పని నా మదర్ నేను చూసిన. 20 రూపీస్ 50 రూపీస్ సేవ్ చేసేసి మాకు ఏదో పండగలో ఏదో సంథింగ్ కొత్తగా కొన్ని ఇవ్వాలనేసి ఇలాంటివి చాలా చూసిన. నేను స్కూల్ వెళ్ళేటప్పుడు 2 years 3 years సేమ్ అదే పాత బట్టలు వేసుకొని, సేమ్ ప్యాంటు సేమ్ షర్టు, అది ఏమంటారు గెట్ టోన్కి ఏమంటారు, చిరిగిపోవడం. అది చిరిగిపోతే మళ్ళీ రఫ్ చేసేసి అదే వేసుకోవడం. తర్వాత ఈ పెన్సిల్స్ ఉంటాయి కదా, పెన్సిల్స్ షార్ప్ చేసేసి ఇంకా చిన్నగా అయిపోతుంది కదా చూడండి, అది కూడా పెన్సిల్తో రాసుకోవడం. తర్వాత పెన్స్లో రిఫిల్ ఉంటుంది, రిఫిల్ అయిపోతే మళ్ళీ దాంట్లో చేసేసి, అంటే డబ్బులు సేవ్ చేసేసి ఎట్లా, ఇవన్నీ మీరు చేశారా ఎప్పుడైనా? హలో, అంటే నేను మీ మధ్యలోనే, మీరు చేశారంటే నేను కూడా అదే చేసేసి పెరిగాను. అంటే ఇలాంటివి చిన్న చిన్న మాటకి డబ్బులు సేవ్ చేసేసి చాలా చూశాను కష్టాలు. అంటే నా స్కూల్లోనే నా ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్ కారులో వచ్చేవాళ్ళు. ఎవ్రీ 6 months కొత్త బ్యాగ్, మాది 5 year అదే బ్యాగ్ నడుస్తుంది. ఓకే, అదే ఉతికి అదే క్లీన్ చేసేసి మేము ఇది చేసేవాళ్ళం. అంటే ఇవన్నీ మైండ్లో బాగా లోడ్ అయిపోయింది. ఏంటంటే ఎప్పుడైనా వాళ్ళకి బర్త్డే ఉంటే మాకు స్కూల్లో నా మదరు ఆరెంజ్ స్వీట్స్ ఇచ్చేది. ఆరెంజ్ వస్తుంది కదా, ఇప్పుడు కూడా వస్తుంది. వాళ్ళు 5 star పంచేవాళ్ళు. చూడండి, నేను 10 పైసా 15 పైసా అది పంచేది వాళ్ళు. సో నాకు అనిపించింది కానీ నేను నా బర్త్డేలో ఎందుకు 5 star ఇవ్వలేకపోతున్నా. నాకు బాగా సిగ్గు ఉండేది, అరే ఏంటి అట్లా. సో అది బాగా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అంటే ఫిక్స్ ఏమైందంటే లైఫ్లో ఏదో పెద్ద చేయాలి, ఏదో పెద్ద పని చేయాలి, బాగా ఎక్కువ అంబిషన్ కూడా ఉంది. అది మైండ్లో మనసులో బాగా గట్టిగా సెట్ అయిపోయింది. కట్ టు 12th standard. 12th standard అంటే చదువులో నేను ఐ వాజ్ అ గుడ్ స్టూడెంట్. ఐ వాజ్ ఆల్వేస్ అబౌవ్ 80% 85%లో నాకు మార్క్స్ వచ్చేది. 12th standardలో ఏం చేయాలో అర్థం కావట్లేదు, మొత్తం తీసేసుకున్నా. ఒక్కరితో మాట్లాడితే, ఒక్క రిలేటివ్తో మాట్లాడితే బాబు ఇంజనీరింగ్ చేసుకో, ఒక్కరితో మాట్లాడితే బాబు నువ్వు డాక్టరీ చేసుకో, ఒక్కరితో మాట్లాడితే ఈ ఇంజనీరింగ్ బాగా ఎక్కువ అయిపోయింది ఎందుకు నువ్వు ఆర్ట్స్ చేసుకో, ఒక్కరితో మాట్లాడితే అరే కామర్స్లో సిఏ చేస్తే బాగుంటుంది. అస్సలు బాగా కన్ఫ్యూజ్ అయిపోయి నేను మొత్తం కలిపి PCMB తీసుకున్నా, ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మ్యాథ్స్. ఏమో ప్రాబ్లం ఉండకూడదు, అన్నీ మొత్తం తీసేసుకున్నా. ఏదో దాంట్లో ఎక్కువ వస్తే అది చేసేద్దామని. సో మ్యాథ్స్ కూడా మంచిగా, అంటే 12th అట్లా మాకు అట్లా ఉండే ఆప్షన్, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆప్షన్ తెలియదు. సో అప్పుడు PCMB తీసేసుకున్నాను. మ్యాథ్స్లో కొద్దిగా తక్కువ మార్క్స్ వచ్చాయి, బయాలజీలో కొద్దిగా ఎక్కువ మార్క్స్ వచ్చాయి. సో బయాలజీలో ఎక్కువ మార్క్స్ వచ్చాయి కాబట్టి డాక్టరీలో వెళ్ళిపోయాను. అంటే చిన్నప్పటి నుంచి నాకు ఏదో అరే నేను పెద్ద ఈ డాక్టర్ అవ్వాలా అది ఎప్పుడూ లేదు నాకు. అసలు డాక్టర్ అవ్వాలంటే అసలు మనసులో లేదు. బయాలజీలో ఎక్కువ మార్క్స్ వచ్చింది కాబట్టి అయిపోయాను. ఓకే, ఫస్ట్ ఇయర్ చాలా కష్టంగా, అంటే బయాలజీ అసలు ఇది ఏంటి, మెడికల్ ఎందుకు, అది ఇది బాగా అనిపించింది. ఏదో రకంగా పాస్ అయ్యాను. అదే ఇయర్ నాకు బాగా గుర్తుంది, ఫస్ట్ టైం 1997లో మెడికల్ ఫస్ట్ ఎగ్జామ్ అయింది, ఫస్ట్ ఇయర్ది. అదే ఇయర్
నేను చెప్తున్నాను ఎందుకు నేను ఐఎన్సీలో వచ్చాను, అదే స్టోరీ చెప్తున్నాను, రియల్ స్టోరీ. 1997లో ఫస్ట్ టైం నా మదర్కి క్యాన్సర్ డిటెక్ట్ అయింది, రైట్ సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఆ బ్రెస్ట్ క్యాన్సర్ పేరు వినంగానే తెలియంగానే అసలు 1997లో అంటే క్యాన్సర్ అంటే ఎవరికి తెలిసింది క్యాన్సర్ అంటే వెళ్ళిపోతారు అనేసి ఫిక్స్ అయిపోతాం. అప్పుడు నా ఫాదర్ కూడా ఇండియాలో మళ్ళీ వచ్చేసారు. మొత్తం ఫ్యామిలీ మొత్తం టెన్షన్లో ఒక సమావేశం పెట్టి అరే క్యాన్సర్ అయిపోయింది ఎట్లా ఏంటి, డాక్టర్ చెప్పారు ఆపరేషన్ చేయాల్సిందే, కీమోథెరపీ చేయాల్సిందే, దాదాపుగా 25,000 రూపీస్ ఖర్చు అవుతుంది. 1997లో 25,000 మీన్స్ ఇవాళది కొన్ని లక్షల రూపాయలు ఉంటాయి. అప్పుడు నా ఫ్యామిలీ నా ఫాదర్ పరిస్థితి ఆ 25,000 ఖర్చు చేయడానికి నా మదర్ కోసం లేదు. నేను ఆ రోజు నా ఫాదర్కి చూసిన ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళడం, రిలేటివ్స్ దగ్గర వెళ్ళడం, డబ్బులు అడగడం, 2,000 ఇవ్వండి 1,000 ఇవ్వండి, రకరకాలుగా వాళ్ళతో మాట్లాడి కొందరు నా ఫాదర్కి జోక్ చేశారు, అరే నువ్వు సౌదీ అరేబియా వెళ్ళావు కదా ఏం పీకావు నువ్వు సంపాదించలేదా, ఏదో రకరకాలుగా మాటలు చెప్పారు. బాగా నా ఫాదర్ హర్ట్ అయ్యారు. నా ఫాదర్ దగ్గర ఏదో డబ్బులు ఉండే సేవ్ చేసేసి మిగతా వేరే వాళ్ళతో అడిగారు. మొత్తం సంఘటన చూసి బాగా మనసులో ఏంట్రా ఇది, ఒక నా మదర్కి లైఫ్ సేవ్ చేయడానికి ట్రీట్మెంట్ చేయించడానికి కూడా 25,000 మన దగ్గర లేదంటే మన జీవితం ఏంటి అనేసి అనిపించింది. అంటే మన లైఫ్ ఏంటి అని. నా ఫాదర్ ఎంత కష్టపడుతున్నారు, అందరికీ వెళ్ళి అడుగుతున్నారు అనేసి ఇంకా ఒక మైండ్లో ఫిట్ అయింది ఏంటంటే ఖచ్చితంగా డబ్బులు చాలా చాలా సంపాదించాలి. అంటే ఫస్ట్ ఎప్పుడు స్కూల్లో అది ఫిట్ అయింది, సెకండ్ ఇప్పుడు ఫిట్ అయింది దట్ డబ్బులు అయితే పక్కాగా కావాలి, డబ్బు లేదంటే ఇజ్జత్ లేదు, ఎవరు పట్టించుకోరు. ఫైన్, మదర్ది ట్రీట్మెంట్ జరిగింది, ఆపరేషన్ అయింది, కీమోథెరపీ అయిపోయింది, దేవుడి దయ వల్ల నా మదర్ మంచిగా అయిపోయింది. 1997 తర్వాత దాదాపుగా 13 years షీ వాస్ ఫైన్. 2010లో మళ్ళీ సెకండ్ టైం నా మదర్కి క్యాన్సర్ డిటెక్ట్ అయింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్. మళ్ళీ లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ అయితే మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్, మళ్ళీ సర్జరీ, మళ్ళీ కీమోథెరపీ. 1997లో నేను నా యంగ్ ఏజ్లో ఉంటే స్టడీస్లో బిజీ ఉంటే అంతగా పట్టించుకోలేదు నేను. కానీ 2010లో కీమోథెరపీ నా మదర్కి అయింది. అప్పుడు నా మదర్ అయితే నరకం చూసింది, నేను కూడా నరకం చూసాను. అసలు ఆ కీమోథెరపీ మెడిసిన్ తీసుకుంటే మొత్తం జుట్టు ఊడిపోయింది, మొత్తం బాడీలో ఉన్న ఒక్కొక్క జుట్టు వెళ్ళిపోయింది, వామిటింగ్ రావడం, అసలు నిద్ర రాకపోవడం. అసలు నా మదర్ అంటే నేను అప్పటి వరకు డాక్టర్ అయిపోయాను, నాకు ఏమనిపిస్తుంది అంటే డాక్టర్ నా మదర్కి బతికించడానికి మెడిసిన్ ఇస్తున్నాడా లేకపోతే చంపడానికి ఇస్తున్నాడా అర్థం కావడం. ఆ కీమోథెరపీ ఎట్లా ఉంది, అసలు ఎంత స్ట్రాంగ్ మెడిసిన్స్ అంటే అసలు తన ఆల్మోస్ట్ 2 to 3 days బెడ్ నుంచి లేవడానికి కష్టం అవుతుంది, చాలా ప్రాబ్లం, తినలేకపోతుంది, వామిటింగ్ మీద వామిటింగ్ అవుతుంది. అండ్ నేను ఒక ప్రాపర్ డాక్టర్ అయిపోయి కూడా నేను ఏమీ నా మదర్కి హెల్ప్ చేయలేకపోతున్నాను, అది ఒక బాధ. బట్ బై గాడ్స్ గ్రేస్ మళ్ళీ తను సెటిల్ అయిపోయి 2013లో థర్డ్ టైం నా మదర్కి క్యాన్సర్ వచ్చింది. అప్పుడు నేను ఆల్రెడీ హైదరాబాద్లో వచ్చేసాను, హైదరాబాద్లో నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, ప్రాక్టీస్ నడుస్తుంది. నాకు ఎవరు డాక్టర్ నా మదర్కి ట్రీట్మెంట్ చేస్తున్నారో ఆయన ఫోన్ చేశారు నాకు, డైరెక్ట్ నాతో ఫోన్ చేసేసి డాక్టర్, ఆయన పేరు డాక్టర్ అజయ్ మెహతా, ఆయన నాకు ఫోన్ చేసేసి నాకు ఫోన్ మీద ఆయన ఇమీడియట్గా అర్జెంట్గా నువ్వు రావాలి నాగ్పూర్ వచ్చేసి నీతో అర్జెంట్గా మాట్లాడాలనేసి చెప్పి నేను వెళ్ళిపోయా, నాగ్పూర్ వెళ్ళిపోయా. నాకు ఇవాళ కూడా ఆ రోజు గుర్తుంది, నా కళ్ళ ముందు ఆ మొత్తం సీన్ వస్తుంది ఇవాళ కూడా. నేను కేబిన్లో ఉన్నాను ఆ డాక్టర్తో పాటు, నా మమ్మీ, నా డాడీ,
నా బ్రదర్ అండ్ నా సిస్టర్ బయట కేబిన్ బయట అంటే డాక్టర్ చెకప్ చేసిన తర్వాత వాళ్ళకి బయట కూర్చోమని చెప్పారు. నాకు లోపల పిలిచి నేను కూర్చున్నాను చైర్ మీద. ఆయన అక్కడ నుంచి ఆయన చైర్ నుంచి లేచి నా వెనకాల వచ్చేసి నా షోల్డర్ మీద అట్లా చేపెట్టుకొని ఒక మాట చెప్పాడు. ఆ వర్డ్స్, ఆ సీన్ ఇవాళ కూడా నాకు కళ్ళ ముందు అట్లా నడుస్తుందనేసి అనిపిస్తుంది. ఏం చెప్పిందంటే, బాబు అఖ్తర్, నువ్వు ఒక డాక్టర్ని అండ్ యాజ్ అ డాక్టర్ నువ్వు ఇది అర్థం చేసుకోవాలి. యాజ్ అ సన్ నాకు తెలుసు నీకు బాధ అనిపిస్తుంది, కానీ యాజ్ అ డాక్టర్ నువ్వు అర్థం చేసుకోవాలి. ఏంటంటే నేను చెప్పాను, సార్ చెప్పండి ఏమైంది అని ఒక్కటే మాట చెప్పింది. ఏం చెప్పారంటే, రెడీ చేసుకో, ఈ అమ్మాయి ఎక్కువ రోజు ఉండదు. ఆ రోజు అద్భుతం. నా ఫాదర్ లేనప్పుడు అదే అమ్మా తను తినకుండా మాకు అన్నం పెట్టింది. మాకు ఫీవర్ వస్తే మొత్తం నైట్ నిద్ర లేక మాకు మందు మెడిసిన్ తను ఎక్కువ రోజు ఉండవని ఆ మాట విని బాగా ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను డాక్టర్ అయిపోయాను, డాక్టర్ ఉన్నాను, పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి నేను ట్రీట్ చేస్తున్నాను, కానీ నేను నా మదర్ ప్రాణాలకి నేను చాలా బాధ అనిపించింది. బయట నా చల్లి కూర్చుంది, 16 years యంగర్ కూర్చుంది, చిన్న ఏం చెప్పాలి. బ్రదర్ ఉన్నారు, ఫాదర్కి డయాబెటీస్, బీపీ, ఏం చెప్తే అయినా ఏం అవుతారు అర్థం కావట్లా. దేవుడికి మనసులో చెప్తున్నా నేను, ఏం దేవుడు ఎందుకు నాతో నా ఫ్యామిలీతో ఎందుకు అట్లా చేస్తున్నావు? కానీ ఆ డాక్టర్ అదే చెప్పిండు, చూడు నువ్వు ఒక సన్గా ఆలోచించేయకు, ఒక డాక్టర్గా ఆలోచించు. నీకు ఒక్కడికి తెలిసి ఎందుకు చెప్తున్నానంటే నువ్వు అర్థం చేసుకుంటావు, నువ్వు డాక్టర్. ఇది లాస్ట్ స్టేజ్ క్యాన్సర్. మనం అన్ని ప్రయత్నాలు చేసాము, ఇంకా మనం ఏం చేయడానికి లేదు. బెస్ట్ ఆఫ్ ద మెడిసిన్ మనం ఇచ్చేసాము, ఇదే ఇప్పుడు ఏం చేయడానికి లేదు. మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. మ్యాక్సిమం 2 months కైనా ఎక్కువ మీ అమ్మ బతకలేదు చెప్పేసి. అంటే ఆయన మామూలు డాక్టర్ కాదు, సెంట్రల్ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆంకాలజిస్ట్, ప్రెసిడెంట్ అవార్డ్ విన్నర్ వాజ్పేయి గారు, ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి, ఆయన
ఆయనకి అవార్డు ఇచ్చారు. అబ్దుల్ కలాం ప్రెసిడెంట్, ఆయన అవార్డు ఇచ్చాడు. అంటే వెరీ బిగ్ డాక్టర్. 17 years నుంచి నా మదర్కి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఆయన చేయలేపేసింది. వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఫైనల్ స్టేజ్ క్యాన్సర్. ఓకే, నేను ఆ మాట విని అదే ఆ రోజైతే అసలు నేను ఆ కేబిన్లో అసలు ఏడుపు అసలు ఆగట్లా. మొత్తం నేను క్లీన్ చేసేసి ఆయన కేబిన్లోనే వాష్ బేసిన్ ఉండే మొత్తము ఫేస్ వాష్ చేసేసి మొత్తం నార్మల్గా అయిపోయి బయట వెళ్ళా. మదర్ ఉన్నారు, మదర్కి గట్టిగా హగ్ ఇచ్చా. అండ్ మదర్కి చెప్పాను, అమ్మ డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఇంతకుముందు కూడా నువ్వు విజయం సాధించావు, ఈ క్యాన్సర్తో మళ్ళీ మనం విజయం సాధిస్తాము, ఏం వరి అవ్వద్దు, దేవుడు మనతో పాటు ఉన్నారు అనేసి చెప్పేసి వెళ్ళిపోయారు. ఏంటి వెళ్ళిపోతే ఏం చేయాలో అర్థం కావాలి. ఎవరికి చెప్పాలా నేను, ఎందుకంటే వాళ్ళకి చెప్తే బాగా పరిశ్రమ అవుతారని. ఏం చేయాలో అర్థం కావాలి, ఏం చేయాలో అర్థం కావాలి. మెడిసిన్స్ నడుస్తుంది డే బై డే. నా మదర్ కండిషన్ చాలా వర్స్గా అవుతుంది, ఎందుకంటే క్యాన్సర్ ఆల్మోస్ట్ ఫుల్ బాడీలో స్ప్రెడ్ అయిపోయింది. చెస్ట్ వాల్, లంగ్స్, యూటెరస్, స్పైన్, మొత్తము బోన్స్ ఉంటాయి కదా, వర్టిబల్ కాలమ్స్, మొత్తం ఆ స్పైన్లో వర్టిబల్ కాలమ్స్లో వచ్చేసినాయి. క్యాన్సర్కి సాఫ్ట్ టిష్యూస్లో స్ప్రెడ్ అవ్వడానికి ప్లేస్ లేదు కాబట్టి మొత్తం చర్మం నుంచి అట్లా పగిలిపోయి బయట క్యాన్సర్ బయట వస్తుంది. నా అమ్మకి పడుకోవడానికి రాదు, లేవడానికి రాదు, నుంచోడానికి రాదు, కూర్చోడానికి రాదు, తినడానికి రాదు, నిద్ర రాదు. అసలు ఇంత ఘోరం పరిస్థితి అంటే ఐ కెనాట్ ఎక్స్ప్రెస్. అదే టైంలో దిస్ ఇస్ సెప్టెంబర్ 2013 మాట చెప్తున్నాను. ఆల్మోస్ట్ ఒక వారం 10 రోజుల తర్వాత నాకు ఒక మెసెంజర్ ఆఫ్ గాడ్, నేను ఆయనకి మెసెంజర్, ఒక మసీహానే చెప్తాను, మెసెంజర్ ఆఫ్ గాడ్ నాకు ఫోన్ చేశాడు. చాలా మంచి మిత్రుడు, నా చాలా మంచి ఫ్రెండ్. ఆయన ఫోన్ చేసేసి, అఖ్తర్ మీ అమ్మ గురించి నాకు తెలిసింది, బాధపడవద్దు, మనము ఏదో ట్రై చేద్దాము, నా దగ్గర ఒక మంచి ప్రోడక్ట్ ఉన్నాయి, నేను అది ఇస్తాను, ఒక్కసారి నువ్వు నీ మదర్ కోసం వాడు. అప్పుడు నేను ఈగోలో అరే నువ్వు ఏం చెప్తున్నావు అని అడిగాను జనరల్గా. ఏంటి ఆయన తులసి అనేసి పేరు చెప్పిండు, తులసి. నేను చెప్పాను ఏం భయ్ నువ్వు తులసి చెప్తున్నావు, 17 years నుంచి నేను సెంట్రల్ ఇండియా టాప్ ఆంకాలజిస్ట్కి నా మదర్ చూపిస్తున్నాను, ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అవార్డు ఇచ్చిండు ఆయనకి, కెనడా రిటర్న్, రష్యా రిటర్న్ నుంచి వచ్చి ఆయన నా మదర్కి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆయన చెప్పిండు 2 monthsలో వెళ్ళిపోతుంది అనేసి, నువ్వు చెప్తున్నావు తులసితో నా అమ్మ ప్రాణాలు కాపాడుతావు అనేసి చెప్తున్నావు అని. నేను కొద్దిగా ఆయనకి హార్ష్గా చెప్పాను, ఏంటి నాకు ఇది అన్నీ ఫాల్తూ అన్నీ ఇలాంటివి చెప్తావు. ఆయన ఒకటే మాట చెప్పాడు, చూడు బాబు మీ దగ్గర కోల్పోవడానికి ఏం లేదు, ఎట్లయినా 2 months చెప్పింది కదా డాక్టర్, నువ్వు జస్ట్ ఈ ప్రొడక్ట్ ఏదో చెప్తున్నాను అదే నీ మదర్కి ఇవ్వు. నేను చెప్పాను ఓకే చెప్పు ఏమేమి. ఆయన శ్రీ తులసి చెప్పిండు, హిమాలయన్ బెర్రీ, గోమూత్ర, స్పైరులినా, ప్రోటీన్ పౌడర్ అండ్ మన ఇది ఫుడ్ ప్యాచ్. అప్పుడు నాకు చెప్పిండు ఒక 5,000-6,000 అయింది నాకు గుర్తుంది. నేను అది తెప్పించుకొని నా మదర్కి ఇవ్వడం మొదలుపెట్టాను. 10 days 1 week 10 days తర్వాత చూస్తే నా మదరు బెడ్ నుంచి ఆటోమేటిక్ తనే లేసింది. అంటే ఇంతకుముందు టోటల్ స్పైన్లో ప్రాబ్లం ఉండే కాబట్టి మేము వెళ్ళి తనకి సపోర్ట్ చేసేసి లేపాలంటే లేపేటప్పుడు అంత ఇంత గట్టిగా, ఎందుకంటే ఘోరమైన పెయిన్, ఆటోమేటిక్ తనే లేసింది. ఓకే, నుంచొని నడుచుకోవడానికి ప్రయత్నం స్టార్ట్ చేసింది. అప్పుడు నేను హైదరాబాద్లో వచ్చేసిన. నా ఫాదర్ నాకు ఫోన్ చేసేసి అరే ఇది ఒక గుడ్ న్యూస్ ఉంది చూడు, నీ మదర్కి అట్లా అయింది. ఓ నాకు అనిపించింది బై ఛాన్స్ ఏదో సమ్ దేవుడు ఏదో చేశాడు, అంటే ఈ ప్రోడక్ట్తో అయింది అసలు నేను నమ్మలేదు. అప్పుడు ఏదో బై ఛాన్స్ అయి ఉంటుంది. 15 days 20 days నా మదర్ది డైలీ ఎవ్రీ డే ఎవ్రీ వీక్
తన హెల్త్ మంచిగా అవుతుంది, నొప్పి తగ్గింది, ఆకలి పెరిగింది, తనే వెళ్ళి బాత్రూంలో వెళ్ళి మోషన్స్ వెళ్తుంది, తనే వెళ్ళి తన నార్మల్ ఏదో స్నానం చేయడం, తన బట్టలు, ఎందుకంటే ఇంత ఘోరం ఉందంటే తను చేయలేపడానికి రావట్లా. మీరు ఎప్పుడైనా చూసే ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్కి లింఫ్ నోడ్స్ తీసేస్తారు, లింఫ్ నోడ్స్ ఉంటాయి, లింఫాటిక్స్ మొత్తం చేయి అట్లా వాసిపోతుంది. ఎవరైనా చూసారంటే ఒక చేయి మొత్తం వాసిపోతుంది, ఇంత పెద్ద. ఆ చేయి లేపడానికి రావట్లా, కానీ ఈ ప్రొడక్ట్స్ ఇచ్చిన తర్వాత మొత్తం స్వెల్లింగ్ తగ్గింది. అండ్ నా మదర్ వితిన్ ఆల్మోస్ట్ 6 వీక్స్, అంటే ఆల్మోస్ట్ 1.5 month, తన చాలా చాలా మార్పు వచ్చింది. అసలు నమ్మలేని మార్పు, నాకు కూడా అర్థం కావట్లా. నేను ప్రొడక్ట్ కంటిన్యూ చేసిన, కానీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఏముంది, ఆ డాక్టర్ మాట 2 monthsలో పోతుందని. సెప్టెంబర్ 2 months, నవంబర్ ఎండ్. సో నవంబర్ ఎండ్లో ఎప్పుడైనా ఫోన్ వస్తే దడా స్టార్ట్. నాగ్పూర్ నుంచి ఎవరైనా కాల్ చేశారనుకో, ఫ్యామిలీ మెంబర్, నా ఫాదర్ కానీ బ్రదర్, ఏదో అయి ఉందనేసి దడా స్టార్ట్ అవుతుంది. కానీ ఏమీ జరగలేదు, దేవుడు దయ వలన ఏం జరగలేదు. నవంబర్ వెళ్ళిపోయింది మంత్, డిసెంబర్ కూడా వెళ్ళిపోయింది. అసలు నమ్మడానికి లేదు. సో నేను ఆ ప్రొడక్ట్స్ నా క్లినిక్లో ఇవ్వడం మొదలుపెట్టాను. నా క్లినిక్లో ఎవరు డయాబెటీస్, బీపీ, షుగర్ పేషెంటు, లివర్ పేషెంటు, మోకాలు నొప్పి ఉన్నవాళ్ళు, క్యాన్సర్ ఉన్నవాళ్ళు, థైరాయిడ్ ఉన్నవాళ్ళు, రకరకాలుగా ఏదేదో పేషెంట్స్ నా క్లినిక్లో వస్తున్నారు. వాళ్ళకి ఇవ్వడం మొదలుపెట్టాను. వాళ్ళు కూడా వచ్చేసి, సార్ చాలా బాగుంది, ఇంతకుముందు మీరు ఏదో ఇచ్చేది కొద్దిగా తక్కువ రిజల్ట్ ఉంది, ఇది పచ్చి కలర్ ఉంది కదా, అప్పుడు తులసి పచ్చి కలర్ డబ్బా ఉండే, గ్రీన్ కలర్ డబ్బా ఉండే, ఆ పచ్చి కలర్ ఇవ్వండి అంట. ఓకే భయ్యా, నువ్వు పచ్చి కలర్ తీసుకో, ఇచ్చా. అందరికీ ధనాధన్ తులసి, నెలకి ఒక 500-600 తులసి అమ్మేవాళ్ళు నేను అప్పుడు క్లినిక్లోనే. ఫ్రెండ్స్, లైఫ్లో అంతా నాకు ఖుషి అంటే అప్పుడు అనిపించింది, ఓకే నా మదర్కి ఏమి కాదనేసి అనిపించింది. కానీ దేవుడికి మా ఫ్యామిలీ కోసం ఏదో వేరే ప్లాన్ ఉంది. 2014 జనవరి అంతా బాగానే నడుస్తుంది, కొద్దిగా సెట్ అయింది, అమ్మ బాగుంది, నేను అందరూ బాగానే ఉన్నారు. జనవరి 20th 2014 నైట్ నాకు దాదాపుగా 12:30 ఒక కాల్ వచ్చింది. 12:30 మనం అందరూ పడుకొని ఉంటాం మనం. ఓకే, 12:30 ఆ కాల్ రాగానే చూడంగానే నా మదర్ కాల్ చేసింది. మదర్ ఫోన్ నుంచి కాల్ వస్తే మదర్తో హలో చెప్తే అక్కడ నుంచి సౌండ్, మదర్ ఏడ్, అఖ్తర్ వచ్చేసాయి, అసలు అర్థం కావట్లే ఏమైంది. నైట్ 12:30 అమ్మ కాల్ చేసేసి, షీఈస్ క్రైయింగ్ లైక్ ఎనీథింగ్, వచ్చేసాయి, నువ్వు వచ్చేసాయి. నేను చెప్పాను, అమ్మ ఏం ఆగు, చెప్పు ఏమైంది, నీకు ఏమైనా అయిందా, బ్రదర్కి ఏమైనా అయిందా, ఏమైంది, నాకు 12:30 నువ్వు వచ్చేసాయి. రేపైనా ఏమైంది, డాడీ అనగానే అసలు ఏమైందంటే నాకు, డాడీ అనగానే ఏమైంది, నువ్వు తమ్ముడికి ఇవ్వు ఫోన్, లేదు ఆయనే తీసుకెళ్ళారంట డాడీకి. ఓకే, నేను చెల్లికి ఇవ్వు, నేను మాట్లాడతా, లేదు తను కూడా వెళ్ళింది అంట హాస్పిటల్. ఏమైంది అసలు చెప్పు, డాడీకి ఏమైంది, నువ్వు వచ్చేసాయి, నాకు తెలియదు, నువ్వు వచ్చేసాయి. నేను ఇమీడియట్గా నా డాడీ ఎల్డర్ బ్రదర్కి ఫోన్ చేసిన, అడిగాను ఏమైంది, అబ్బాకి ఏమైంది, డాడీకి ఏమైంది. హార్ట్ అటాక్ వచ్చిందంట. హార్ట్ అటాక్ వచ్చింది. నేను ఒక్కటే మాట అడిగాను, ఉన్నారా, వెళ్ళిపోయారు. చెప్పండి, నువ్వు ట్యాక్సీ కానీ ఏం దొరికితే వచ్చేసి తీసుకున్నా, నేను ట్యాక్సీ వెళ్ళిపోయాను. అప్పటి వరకు అన్నీ క్రియకరం అన్నీ అయిపోయింది. ఎందుకంటే ముస్లిమ్స్లో సన్ రాగానే అది క్రియకరం చేసేస్తారు, ఎవరి కోసం ఆగదు. సో నేను నా ఫాదర్కి లాస్ట్ టైంలో కూడా చూడలేకపోయాను. కానీ నా ఫాదర్ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఆయన నాతో ఏమీ దాచుకోలేదు, నేను ఆయనతో ఏమీ దాచుకోలేదు. అసలు ఇంత పెద్ద గ్యాప్ అనిపించిందంటే, ఒక వ్యాక్యూమ్ అనిపించింది నాకు. నా ఫాదర్ లేదంటే అసలు ఎవ్రీడే నాకు ఫోన్ చేసేవాళ్ళు. నేను నా పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అన్నీ షేర్ చేసేవాళ్ళు నా ఫాదర్తో. ఎవ్రీడే నాకు సాయంత్రం ఫోన్ చేసేవాళ్ళు.
ఆయన వెళ్ళిపోయినా అసలు ఆయన లేదనేసి ఈ ప్రపంచంలో అసలు నేను నమ్మలేకపోతున్నాను. ఇవాళ కూడా చాలాసార్లు నేను డల్ ఉన్నప్పుడు నేను ఇప్పుడు కూడా నా ఫాదర్తో మాట్లాడతాను. చాలామందికి పిచ్చి అనిపిస్తుంది, అరే ఏం రాబాయ్ నేను సైకాట్రిస్ట్ ఉండి వాడికి పిచ్చి ఎక్కింది అనేసి అనిపిస్తుంది. కానీ నాకు అనిపిస్తుంది నా ఫాదర్ ఈజ్ హియర్ ఓన్లీ. నాకు ఇప్పుడు కూడా అనిపిస్తుంది నేను ఇక్కడే ఎక్కడో ఉన్నారు. సో 2014 జనవరి నా ఫాదర్ది అది జరిగింది, ఆయన చనిపోయారు. నేను వెళ్ళాను నాగ్పూర్ వెళ్ళి అసలు నా మదర్కి చూస్తే అరే ఇప్పుడే కదా తను మంచిగా అవుతుంది, ఇంత పెద్ద ట్రామా ఇంత పెద్ద షాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫాదర్ వెళ్ళిపోతారని. నా మనసులో నా డాక్టర్ ఏమన్నారు, నా మదర్ వెళ్తాను నేను నవంబర్లో, కానీ ఇప్పుడు ఫాదర్ వెళ్ళిపోయారు. అసలు దేవుడు ఏం చేస్తున్నారు ఏంటి, అసలు మా ఫ్యామిలీతో ఎందుకు జరుగుతుంది అనేసి ఆ భావన, అంటే ఆ లోపల బాగా ఆందోళన, ఒక ఏంటి అసలు నా ఫ్యామిలీతో ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి. చలో ఒక 2-3 డేస్ సెటిల్ అయింది. 3rd or 4th డే అనుకుంటా ఒక ముగ్గురు నలుగురు మనుషులు వచ్చారు. ఏదో కాగితాలు పట్టుకొని మంచి షర్ట్ అండ్ టై వేసుకొని మా ఇంటికి వచ్చారు. ఎవరని తెలుసుకుంటే బ్యాంక్ మేనేజర్ అండ్ ఇద్దరు వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్. ఏమైంది, ఓ మీ ఫాదర్ గారు ఏదో బిజినెస్ లోన్ తీసుకున్నారు మా బ్యాంక్ దగ్గర నుంచి, సెంట్రల్ బ్యాంక్ దగ్గర నుంచి. ఆయన దాదాపుగా 6-7-8 months నుంచి ఆయన ఈఎంఐ కట్టలేదు. సో మీరు ఆ ఈఎంఐ కట్టాలి, లేకపోతే ఈ హౌస్ ఏదో ఉంది మా సొంత ఇల్లు, అది మార్గేజ్ పెట్టారు, అది మేము ఆప్షన్ చేసేస్తాము. నాకు ఏమనిపించిందంటే ఏదో చిన్న లోన్ ఉంటుంది ఏమో, ఒక 3-4-5 lakhs ఉంటుంది, చలో ఏదో మనము రైట్ లెఫ్ట్ చేసేసి ఏదో కట్టేసి మనము చేసేద్దాం. అడిగాను నేను ఎంత ఉంది లోన్. ఆ లోన్ అమౌంట్ చెప్తే అసలు हिंदी में बोलते ना कि पैरों की तरह से जमीन निकल गया, అంటే కాలు కింద నుంచి భూమి మొత్తం వెళ్ళిపోయిందనేసి అనిపిస్తుంది. నేను చెప్పాను ఎంత ఉంది అమౌంట్, 50 లక్షలు అంట. అసలు 50 లక్షలు అంటే ఏంటి, ఇంత లోన్ ఏమి ఎట్లా అర్థం కావట్లా. 50 lakh rupees అంటే నేను యాజ్ అ డాక్టర్గా నేను కూడా 20 hours నేను ప్రాక్టీస్ చేస్తే కూడా నేను అది పట్టలేను, నాకు తెలుసు. ఎందుకంటే హైదరాబాద్లో ఉంటున్నా, నా లైఫ్ స్టైల్ ఉంది. నేను డాక్టర్ అయ్యి కూడా మ్యాక్సిమం ఇంత సంపాదిస్తున్నా, 1,50,000 అంతే, దానికైనా ఎక్కువ రావట్లా. దాంట్లో మా లైఫ్ స్టైల్ ఉంది, మాది కథలు ఉన్నాయి, మాది కార్యక్రమాలు ఉన్నాయి. అది నేను ఎట్లా 50 లక్షలకి లోన్ అమౌంట్ కట్టాలనేసి. సో ఇది ఇంకొకటి డ్యామేజ్ అయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు మళ్ళీ నా లైఫ్లో ఒక మసియా వచ్చింది. ఆయన ఒకటే మాట చెప్పిండు, బాబు నువ్వు ఈ ప్రాబ్లం నుంచి బయట రావాలంటే, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి బయట పడాలంటే ఒకటే మార్గం ఉంది. నేను చెప్పాను ఏంటి, ఆయన చెప్పిండు నువ్వు ఏదో చేస్తున్నావు చేసుకో, నువ్వు ఏదో ప్రాక్టీస్ చేస్తున్నావు అది చేసుకో, అది డిస్టర్బ్ చేయకుండా ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఒక మార్గం ఉంది. ఏంటంటే నువ్వు ఐఎంసీలో పార్ట్ టైంగా నువ్వు వర్క్ మొదలుపెట్టు. నేను చెప్పాను నువ్వు ఏం జోక్ చేస్తున్నావు భయ్, నేను ఒక డాక్టర్ని, అది కూడా మామూలు డాక్టర్ కాదు, ఎండి, అది కూడా దాంట్లో నేను సెలబ్రిటీస్కి నేను ట్రీట్మెంట్ ఇస్తాను. న్యూస్ ఛానల్స్లో యూట్యూబ్ నువ్వు ఓపెన్ చేస్తే చిరంజీవితో పాటు నా క్లినిక్ ఓపెనింగ్ ఉంది, పెద్ద పెద్ద సెలబ్రిటీస్తో పాటు నేను ఇంటర్వ్యూలు చేస్తున్నాను, పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి నేను ట్రీట్మెంట్ ఇస్తున్నాను. ఆయన పార్టీ ప్రజారాజ్యం పెట్టినప్పుడు నేను మొత్తం ఎక్కడెక్కడెక్కడో వెళ్ళి కొన్ని లక్షల మందికి నేను మెడిసిన్ ఇచ్చిన, అలాంటివి ఆ లెవెల్ టాప్ లెవెల్ డాక్టర్కి నువ్వు చెప్తున్నావు సోప్ అమ్ము, సబ్బులు అమ్ము, పౌడర్లు అమ్ము, అదే పని చేస్తాను నేను, ఇలాంటి లంగా పనులు చేయాలా నేను, అదే చెప్పాను నేను, ఇలాంటి పనులు చేయాలా నేను, నువ్వు ఏమనుకుంటున్నావు. నాకు బాగా తిట్టాను ఆయనకి. ఆయన ఒక్కటే మాట చెప్పిండు, బాబు చూడు 50 లక్షలు ఉంది లోన్, నువ్వు ఇంకా 2 months కట్టకపోతే ఆ ఇల్లు నీ అబ్బా అంటే ముస్లిమ్స్లో అబ్బా అంటారు ఫాదర్కి, నీ అబ్బా ఏదో కట్టారు కదా ఆయన చెమటతో, ఆ మొత్తం పోతుంది, ఉండవు, నీ అమ్మ తల మీద ఛత్తు ఉండవు, ఎక్కువ నువ్వు యాక్షన్ చేయవద్దు, ఇది చేసుకోను, వేరే ఆప్షన్ లేదు నీ దగ్గర. బాగా ఆలోచించాను ఫ్రెండ్స్, నేను స్టార్ట్ చేసిన. అంటే ఏం बोलते ना तेलुगु हिंदी में बोलते ना मरता क्या नहीं करता,
మడతా క్యారీ కడతానికి తెలుగులో ఏమన్నా చచ్చిపోవాలని ఉంటే ఏదైనా చేస్తాం కదా, ఏదో మనం చేస్తాము. అదే నా పరిస్థితి ఉండే అప్పుడు. ఒకవైపు మదర్ ఫైటింగ్ ఫ్రమ్ క్యాన్సర్, ఒకవైపు 50 లక్షల లోన్ కట్టకపోతే 1-2 monthsలో ఆప్షన్ అయిపోతుంది. ఫ్రెండ్స్, 2014 మేలో నేను స్టార్ట్ చేసిన. ఆ రోజు ఉంది అండ్ ఈ రోజు ఉంది. 2014 మేలో నేను బాగా గుండె మీద రాయి పెట్టుకొని, అసలు నాకు బాగా ఈగో ఉండే, చాలా డౌట్స్ ఉండే, రకరకాలుగా నాకు క్వశ్చన్స్ ఉండే. అరే ఇది అవుతుందా లేదా, ఎవరి దగ్గర వెళ్తే ఏం చేస్తారు, ఏం చెప్తారు. అండ్ అయింది కూడా నాతో. చాలామంది నా మీద నవ్వారు, చాలామంది జోక్ చేశారు, చాలామంది సలహాలు ఇచ్చారు. అరే ఇంత పెద్ద డాక్టర్ అయి నువ్వు ఇలాంటి పని చేస్తున్నావు, అరే దాంట్లో ఫెయిల్ అయిపోతావు, నీ ఇజ్జత్ పోతుంది, అసలు నువ్వు ఫెయిల్ అయిపోతే నువ్వు నీ స్వంతకి నువ్వు అడ్డాల్లో చూడలేవు, ఇలాంటివి పని నువ్వు చేయొద్దు చెప్తున్నా. ఇలాంటివి రకరకాలుగా జరిగింది ఫ్రెండ్స్. 113 మెంబర్స్కి నేను ప్లాన్ చూపించిన. ఎంతమంది? 113. కరెక్ట్ చెప్పాను? 113. 113 మందికి నేను ప్లాన్ చూపిస్తే ఒక్కడు కూడా జాయిన్ అవ్వదా. అది పెద్ద దెబ్బ. ఇంకా నా కాన్ఫిడెన్స్ లో అయిపోతుంది. అరే ఇంతమందికి చూపిస్తున్నాను, కరెక్టే, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ వాళ్ళు, నా చుట్టాలు చెప్తున్నారు కదా, నాతో అవ్వదు. చాలా అట్లా అనిపించింది. ఎవరి దగ్గర వెళ్తే నో తూ ఈ అన్నీ మేము చేయము, రకరకాలుగా ఏదో చెప్పేవాళ్ళు. కానీ నేను ఫ్రెండ్స్ ఆగలేదు. ఎందుకంటే నాకు ఒక్కటే అర్థమైపోయింది. నేను ఒక మీటింగ్లో వెళ్తే దాంట్లో వాళ్ళు టైం లెవరేజ్ గురించి చెప్పిండు. టైం లెవరేజ్. అక్కడ సింపుల్ ఒక ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చిందంటే, ఒక డాక్టర్ 10 hours 15 hours ఆయన పని చేస్తే, ప్రాక్టీస్ చేస్తే డైలీ, నాలాంటి డాక్టరు డైలీ మ్యాక్సిమం ఇంత ఒక 4,000 5,000 సంపాదిస్తారు నాలాంటి డాక్టర్. ఓకే, 20 hours కూర్చుంటే ప్రాక్టీస్ చేయడానికి 6-7,000 మ్యాక్సిమం 10,000 సంపాదిస్తారు. సో 10,000 కూడా సంపాదిస్తే నేను ఒక్కడనే నెలకి 3 lakhs అవుతుంది. అది సరిపో లోన్ ఇవ్వడానికి. అక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే, అయ్యా మీరు డబ్బులు ఎక్కువ సంపాదించాలంటే మీరు టైం మల్టిప్లికేషన్ చేయాలి. నువ్వు 20 hours-లో 10,000 సంపాదిస్తున్నావు, అదే నువ్వు 60 hours ఉంటే 30,000 సంపాదిస్తావు కదా. హలో, కానీ మన అందరి దగ్గర 24 hours ఉన్నాయి. నేను దానికి మల్టిప్లై చేయలేను. మల్టిప్లికేషన్ ఒక్క రకంగా అవుతుంది. అది ఏంటంటే టీమ్ బిల్డ్ చేస్తే, నెట్వర్క్ బిల్డ్ చేస్తే. సో నేను ఫ్రెండ్స్ ఆ కాన్సెప్ట్కి ఇక్కడ ఫిట్ చేసేసుకొని నేను వర్క్ చేస్తూనే ఉన్నాను. 2014 మేలో స్టార్ట్ చేసిన. 113 మెంబర్స్కి ప్లాన్ చూపించిన, రాంగ్ చూపించిన, కొందరికి రాంగ్ డెమో చూపించిన, కొందరికి రాంగ్ ప్లాన్ చూపించిన, కొందరికి ఏదేదో సంథింగ్ ఏదో నోట్లో వచ్చే అది మాట్లాడిన, అన్నీ జరిగింది. ఒక పర్సన్, ఒక తులసితో ఫైనలీ నాతో పాటు జాయిన్ అయ్యారు. ఆ రోజు ఉంది అండ్ ఇవాళ ఉంది. ఇవాళ దాదాపుగా 4 lakh మెంబర్స్ టీమ్ ఉంది. నేను యాజ్ ఎ డాక్టర్గా లైఫ్లో ఒక కొత్త 4-wheeler కొనలేకపోయాను. నా దగ్గర యాజ్ ఎ డాక్టర్గా ఒక 2-wheeler ఉండే, అది కూడా నా వైఫ్ తన డబ్బుల నుంచి కొన్ని ఇచ్చింది, నేను నా డబ్బుల నుంచి తీసుకోలేదు. ఒక రెంటెడ్ ఇంట్లో ఉండేవాళ్ళు. నేను యాజ్ ఎ డాక్టర్గా లైఫ్లో ఎప్పుడూ ఫ్లైట్ ఎక్కలేదు. నేను యాజ్ ఎ డాక్టర్గా ఎప్పుడైనా నేను ట్రావెల్ కూడా చేయాలంటే ఒక 2nd class స్లీపర్లో, చాలా ఏదో స్టైల్ కొట్టాలంటే 3rd class ఏసీలో, అంతే. నేను యాజ్ ఎ డాక్టర్గా ఫ్రమ్ హైదరాబాద్ టు నాగ్పూర్, హైదరాబాద్ టు ముంబై, హైదరాబాద్ టు బెంగళూరు అండ్ హైదరాబాద్ టు ఢిల్లీ, ఈ 4-5 ప్లేసెస్ చూసిన యాజ్ ఎ డాక్టర్గా. కానీ ఐఎంసీలో వచ్చిన తర్వాత విదిన్ 3 years నేను ఒక BMW కార్ కొన్నా, 75 lakh రూపీస్. ఓకే, నేను దాదాపుగా 9
కంట్రీస్ తిరిగి వచ్చాను. నేను ఇప్పుడు వరకు ఐఎన్సీలో మోర్ దెన్ 10,75 lakh rupees earn చేసిన. నా ఫ్యామిలీ కోసం, నా వైఫ్ కోసం బంగారం కొన్నా, స్థలాలు కొన్నా, అంటే డబ్బులతో మనం ఏదేదో కొనగలుగుతాము. అన్నీ ఇవాళ దేవుడి దయతో నా దగ్గర ఉన్నాయి. కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐఎన్సీ గేవ్ మీ, చాలా ఇంపార్టెంట్, ఐఎన్సీ నాకు ఏమి ఇచ్చింది తెలుసా? ఆ డాక్టర్ ఏదో నా మదర్కి 2 months చెప్పిండు కదా, ఆ డాక్టర్ మాట ఫెయిల్ అయిపోయింది. ఐఎన్సీ ప్రోడక్ట్ వలన నా మదర్ 2 months కాదు, 3 months కాదు, 4 months కాదు, 28 months ఇంకా ఎక్కువ అయిన తన లైఫ్. మై మదర్ పాస్డ్ అవే వెరీ వెరీ కామ్లీ, విదౌట్ ఎనీ పెయిన్, చాలా సంతోషంగా, చాలా చాలా కామ్గా. షీ పాస్డ్ అవే 26th November 2016. ఫ్రెండ్స్, ఆ ఇద్దరు మసీహాలు, ఇద్దరు గాడ్స్ మెసెంజర్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ బోత్ ఆఫ్ దెమ్. ద ఫస్ట్ పర్సన్ హూ షోడ్ ద ప్రొడక్ట్, ఆ ఫస్ట్ పర్సన్ ఎవరు? నా మదర్కి ప్రొడక్ట్ గురించి నాకు మోటివేట్ చేశారు. ఆయన నా బెస్ట్ ఫ్రెండ్, నా అప్లైన్, నా మెంటర్, నా గురు డాక్టర్ ఆనంద్ వాజ్పేయి గారు. ఒకసారి గట్టిగా second Messiah, second messenger of God, who motivated me to go into IMC and work into IMC. ఐఎన్సీలో ఒక దారి చూపించారు, ఐఎన్సీలో ఒక ఫ్యూచర్ చూపించారు, ఐఎన్సీలో ఒక ఆప్షన్ కాదు, ఇది ఒక కెరియర్గా నువ్వు చేసుకోవచ్చు అనేసి నాకు ఆ ధైర్యం ఎవరు ఇచ్చారు? ఈజ్ నన్ అదర్ దెన్ కోహినూర్ ఆఫ్ ద ఇయర్ మిస్టర్ ప్రేమ్ కుమార్ గారు. ఒకసారి గట్టిగా ప్రేమ్ కుమార్ గారు. థ్యాంక్ యూ ఫ్రెండ్. సో దిస్ ఇస్ మై స్టోరీ, వెరీ సింపుల్. దిస్ ఇస్ మై స్టోరీ, దిస్ ఇస్ ద రియల్ స్టోరీ. అంటే నా లాంటి ఒక సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కుర్రాడు ఇది సాధించగలుగుతానంటే మీ అందరిలో కూడా నాకైనా బెటర్ టాలెంట్ ఉన్నాయి, స్కిల్స్ ఉన్నాయి. నేను హైదరాబాద్లో వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఆఫీస్ లేదు, ప్రొడక్ట్స్ లేదు, బ్రోషర్స్ లేదు, ఏరియా మేనేజర్, రీజనల్ మేనేజర్స్ లేవు, ట్రైనింగ్ సిస్టమ్ లేవు. డబ్బులు వేస్తే అకౌంట్లో, కంపెనీ అకౌంట్లో 45 days తర్వాత, కొన్నిసార్లు 60 days తర్వాత హరిద్వార్ నుంచి ప్రొడక్ట్ వచ్చేది. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు ఒక తెలుగు కూడా రాదు. ఒక తెలుగు రాని మనిషి హైదరాబాద్లో, ఆంధ్ర, తెలంగాణలో బిజినెస్ చేయగలిగారంటే మీరు ఎక్కడ వాళ్ళే కదా, మీరు చేసుకోవచ్చు కదా. హలో, ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ. ఇవాళ మీ దగ్గర అన్నీ ఉన్నాయి, మీ దగ్గర ఇవాళ స్టేట్ ఆఫీసెస్ ఉన్నాయి, ఇలాంటివి మంచి మంచి టీవీస్ ఉన్నాయి, మీకు ప్రొడక్ట్ అవైలబిలిటీ ఉన్నాయి, మీ దగ్గర సిస్టమ్ ఉన్నాయి. మా దగ్గర అప్పుడు ఏమీ లేదు, నా దగ్గర చూపించడానికి చెక్ కూడా లేదు. హలో, చూడు బాబు, ఈ ఐఎన్సీలో ఇంతమంది డబ్బులు సంపాదిస్తున్నారు, చూడండి ఇక్కడ సక్సెస్ అవుతున్నారు, లక్షల లక్షల రూపాయలు చెక్ వస్తుంది, లేదు. ఇవాళ మీ ముందు చూడండి, రోలో ఉన్నారు, 1,50,000, 2 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. మీ దగ్గర ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీ దగ్గర ఒక్క గ్రేట్ స్టోరీ ఉన్నాయి చూపించడానికి, టెస్టిమోనియల్స్ ఉన్నాయి. మా దగ్గర అప్పుడు టెస్టిమోనియల్ నా మదర్ ఒక్కటే ఉండే. ఇవాళ కొన్ని లక్షల మందికి మనము మన ఐఎన్సీ ప్రొడక్ట్స్, అద్భుతమైన ప్రొడక్ట్స్ ఇచ్చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడాము. అవును, మీ ద్వారా మీరే. కోవిడ్లో కానీ కొందరికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొందరికి కొలెస్ట్రాల్ ఉన్నాయి, కొందరికి డయాబెటీస్ ఉన్నాయి, ఇలాంటివి రకరకాల ప్రాబ్లమ్స్కి మనము మన ఐఎన్సీ ప్రొడక్ట్ ఇచ్చేసి వాళ్ళకి లైఫ్లో ఒక వేరే మార్పు తీసుకొని వచ్చాము. ఎస్ ఆర్ నో?
సో ఇవన్నీ ఉన్నాయి మీ దగ్గర ఇవాళ, మా దగ్గర అప్పుడు లేదు 2014లో. సో నేను అప్పుడు చేయగలిగానంటే మీరు ఇవాళ యు ఆర్ రియల్లీ రైడింగ్ ఆన్ అ గోల్డెన్ డక్ ఐఎమ్ టెలింగ్ యూ. ఇట్స్ అ గోల్డెన్ మూమెంట్ ఫర్ యూ ఆల్. ద స్టేజ్ ఇస్ సెట్. మీ అందరి కోసం స్టేజ్ సెట్ ఉంది. కానీ చాలామందికి క్వశ్చన్స్ ఉంటాయి, దానివల్ల వాళ్ళు ముందు వెళ్ళలేరు. క్వశ్చన్, సార్ అవుతుందా, నేను చేయగలుగుతానా, నాతో నేను సాధించగలుగుతానా? ఎంతమందికి ఉంది అది క్వశ్చన్, సార్ నాతో అవుతుందా లేదా? ఒకరికి వెరీ గుడ్, ఈజ్ ట్రూత్ఫుల్. మిగతా అందరికీ పక్కా ఉందని గ్యారంటీ మీరు అందరూ సివి అవుతారని 100%? వెరీ గుడ్, వెరీ గుడ్. అది ఉండాలి కాన్ఫిడెన్స్. కానీ చాలా మందికి ఉండవు, చెప్పట్లేదు మీరు, కానీ లోపల ఉంది అవుతుందా లేదా. మెయిన్ ఇస్ యువర్ కాన్ఫిడెన్స్. యూనో కాన్ఫిడెన్స్ ఉండాలి లోపల. ఆ కాన్ఫిడెన్స్ లేదంటే ఏమి చేయలేరు. ఒక స్టోరీ ఉంది, ఇది తెలుగులో నేను కరెక్ట్గా చెప్పకపోతాను తెలియదు నాకు. ఒక కుక్క ఉంటాడు, కుక్క తెలుసు కదా, డాగ్. జంగల్లో ఉన్నాడు. జంగల్లో ఒక కుక్క ఒక బోను తింటున్నాడు. అంటే దానికి చాట్నే క్యా బోల్తే, నాకటం. అర్థమైంది కదా, అది చేస్తున్నాడు. సో కొన్నిసేపు తర్వాత బ్యాక్ నుంచి ఒక సింహం వస్తాడు, చూస్తాడు కుక్కలకి. సింహం కుక్క అట్లా ఉన్నాడు, బ్యాక్ నుంచి ఒక సింహం వస్తాడు. కుక్కకి తన పాదాలది సౌండ్ అర్థమైపోతుంది, కొద్దిగా గట్టిగా ఉంటుంది కాబట్టి కుక్కలకి అర్థమైపోతుంది సింహం ఉన్నాడు. చలో ఇవాళ మనది అయిపోయింది గేమ్. సో కుక్క ఏం చేస్తాడంటే గట్టిగా చెప్పడం మొదలు పెడతారు. చాలా టేస్టీ ఉంది, సింహంకి ఇవాళ తిని బాగా, ఈ బోన్ సింహంది చాలా బాగుంది, కానీ కడుపు ఇంకా నిండలేదు, ఇంకా ఒకటి దొరికితే బాగుంటుంది. గట్టిగా చెప్తారు. ఆ సింహం విన్నేస్తాడు వాడు. మరి ఇవాళ బాబు ఈ కుక్క ఆల్రెడీ ఒక సింహంకి గేమ్ చేసేసాడు, నేను ఆయన దగ్గర వెళ్తే నాకు కూడా చంపి నాకు కూడా తింటాడు అనేసి వెళ్ళిపోతాడు. ఆ మొత్తము గేము పైన ఒక ట్రీ మీద ఒక మంకీకి ఏమంటారు, కోతి. ఆ కోతి చూస్తున్నాడు కింద మొత్తం గేమ్. ఏదో కుక్క ఏదో చేసింది, ఏదో సింహం వచ్చింది, మొత్తం ఆయన ఏదో గేమ్ చేసేసి కోతి ఏం చేస్తాడంటే, ఓకే చలో ఈ కుక్క నాకు చాలా పరేషాన్ చేస్తాడు, నేను ఎప్పుడైనా కింద వస్తే నాకు బెదిరించి నాకు అంటే కింద ఆడుకోవడానికి ఛాన్స్ ఇవ్వట్లా, ఇవాళ వాడికి మజా చూపిస్తాను. ఆ కోతి ఏం చేస్తాడంటే సింహం దగ్గర వెళ్తాడు. సింహం దగ్గర వెళ్ళి చెప్తాడు, అరే సింహం, అది ఏం లేదు, ఆ కుక్క ఉన్నాడు కదా, అది ఏదో పాత ఏదో గతంలో ఏదో సంథింగ్ పశువు ఏదో చనిపోయింది, మవేషి చనిపోయింది, దానికి అదే చేస్తున్నాడు, సింహంకి తినలేదు. అసలు మీరు ఏమనుకుంటున్నారు, మీరు అట్లా ఏం లేదు. సింహంకి బాగా క్రోధం వస్తుంది. అచ్చా నాకే ఉగులి వేసిండు వాడు, ఓకే నేను చూపిస్తాను, చలో రా నాతో పాటు రా. కోతి అండ్ సింహ ఇద్దరు వెళ్తున్నారు. వెళ్ళి కుక్క దగ్గర వస్తే కుక్కకి కనపడుతుంది, ఓ కోతి సింహ. అర్థమైపోయింది, కోతి బాబు మనతో సినిమా చేసిండు, ఓకే అయిపోయింది. సో కొద్దిగా ఏం చేస్తారంటే మళ్ళీ కుక్క అట్లా బ్యాక్ చేసేసి మళ్ళీ అంటే తెలుగులో అంటే ఒక్క గంట అయిపోయింది. ఆ కోతికి పంపించిన ఒక సింహం తీసుకొని రావడానికి ఎప్పుడు వాడికి తీసుకొని రాలేదు, ఇవాళ వాడికి చూపిస్తా. సింహము నువ్వు నాకే ఏం చేసావా అనేసి భయపడి ఒక దండమని కోటికి కొట్టేసి పాడిపోతాడు. సో చూడండి ఇప్పుడు ఏమైంది, ఆ కుక్క ఆయన కాన్ఫిడెన్స్తో ఆయన ప్రాణాలకి కాపాడుకోవడానికి సిద్ధపడ్డారు. అంటే ఒక కుక్క ఆయన కాన్ఫిడెన్స్తో ఆయన ప్రాణాలు కాపాడుతాయి. మనం మనుషులు
మన కాన్ఫిడెన్స్ వాడితే మనం ఏదో సాధించగలుగుతాం. వీ కెన్ డూ ఎనీథింగ్, వీ కెన్ అర్న్ ఎనీథింగ్. సో కాన్ఫిడెన్స్ ఇస్ ద కీ. నేను స్టార్టింగ్లో ఈ బిజినెస్లో వచ్చినప్పుడు నాకు కూడా చాలా లో కాన్ఫిడెన్స్ ఉండేది. అంటే అందరికీ ఉండవు, అంటే చాలామందికి ఉంటుంది. అరే ఒక డాక్టర్కి చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఓ సెలబ్రిటీ డాక్టర్కి చాలా లేదు. నాకు కూడా చాలా లో కాన్ఫిడెన్స్ ఉండేది, నాకు కూడా లో సెల్ఫ్ ఇమేజ్ ఉండేది. కానీ దానికి సొల్యూషన్ ఉన్నాయి. సొల్యూషన్ ఏంటి? మనము కాన్ఫిడెన్స్ కావాలంటే మన అసోసియేషన్ మంచిగా చేయాలి. మన చుట్టుపక్కన ఎవరు ఉన్నారో అది ఒకసారి చెక్ చేయండి. మీరు మీ కింద మీతో పాటు ఉండడం వాళ్ళు మీకు ఎప్పుడైనా ఎనర్జీ ఇస్తారా? మీకు ఎప్పుడైనా పాజిటివ్గా మీకు ఫీడ్బ్యాక్ ఇస్తారా? మీకు ఎప్పుడైనా ముందు వెళ్ళడానికి మీకు సహాయం ఇస్తారా? లేకపోతే మీకు ఎప్పుడైనా కూల్ డౌన్ చేయడానికి చేస్తారా? చూడండి మీరు. అండ్ యూ హ్యావ్ అన్ ఆప్షన్. మీకు ఆప్షన్ ఉంది. మీకు ఎవరు కూల్ డౌన్ చేస్తున్నారు వాళ్ళతో పాటు ఉండాలనేసి ఎక్కడ రాసుకున్నారా? లేదు కదా. వాళ్ళకి మీరు కొద్దిగా దూరం పెట్టుకోవచ్చు. అది మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, అది మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు. సో నేను కూడా చెక్ చేసిన ఇలాంటి సెమినార్లో ఎక్కడో నేను కూర్చున్నప్పుడు అక్కడ స్టేజ్ మీద స్పీకర్ చెప్పిండు దట్ మీరు కాన్ఫిడెన్స్ పెంచుకోవాలంటే మీరు మీ అసోసియేషన్ చూడండి. చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారో, మీ చుట్టాలు ఎవరు ఉన్నారో, ఎట్లా ఉన్నారో, వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి మీరు చూడండి. సో నేను నా అసోసియేషన్ చేంజ్ చేసిన. నెగిటివ్ మాట్లాడే వాళ్ళు ఫ్రెండ్స్ దగ్గర నేను వెళ్ళడం బంద్ చేసేసిన. చుట్టాలు ఎవరు నాకు ఎక్కువ నెగిటివ్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర వెళ్ళడం నేను బంద్ చేసేసిన. మంచి ఇలాంటి ట్రైనింగ్స్లో రావడం మొదలుపెట్టారు. నాకు ఇవాళ కూడా గుర్తుంది, ముంబై ఆల్మోస్ట్ హైదరాబాద్ ముంబై ఈజ్ ఆల్మోస్ట్ 600-700 kilometers. ఐ యూస్ టు గో ఎవ్రీ మంత్ టు ముంబై చేయడానికి, డాక్టర్ వాజ్పేయి మీటింగ్ వినడానికి. ఐ యూస్ టు గో ఫ్రమ్ హైదరాబాద్ టు ఢిల్లీ. ఢిల్లీ ఈజ్ ఆల్మోస్ట్ 1200 kilometers. ప్రేమ్ గారు మీటింగ్ వినడానికి ఐ యూస్ టు గో 1200 kilometers. ఇవాళ కూడా నాకు ఎంఎస్ఆర్ గారు చెప్పారు చాలా దూరం నుంచి వచ్చారు. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, తర్వాత ఉయ్యూరు, తర్వాత ఇక్కడ మన విజయనగరం, నర్సీపట్నం, ఇలాంటివి చాలా దూరం నుంచి వచ్చారు. సో వెరీ గుడ్. ఒకసారి గట్టిగా మీ అందరి కోసం this shows your పట్టుదల, this shows your determination that yes you are definitely ready to succeed. అండ్ ఇలాంటి మీటింగ్లో వస్తే మీ కాన్ఫిడెన్స్ మంచి అవుతుంది. అండ్ కాన్ఫిడెన్స్ మీకు మంచి అయితే మీరు ఎవరితోనే మాట్లాడగలుగుతారు. ఎవరితోనే యూ కెన్ టాక్ టు ఎనీవన్. మీకు ఆ లోపలు స్ట్రెస్, ఫియర్ ఇది ఉండవు. స్టార్టింగ్లో ఉంటుంది. నాకు కూడా ఉండే, నాకు కూడా చాలా డౌట్స్ ఉండే. కంపెనీ నడుస్తుందా లేదా, ఉంటుందా లేదా, ఈ ప్రోడక్ట్ పని చేస్తుందా లేదా, ఈ ప్లాన్ పని చేస్తుందా లేదా, నాకు అసలు డబ్బులు వస్తుందా రాదా, అసలు నేను ఇప్పుడు 10%లో ఉన్నాను, 25%లో ఉన్నాను, 35%లో ఉన్నాను, నేను కనీసం రూబీ వదిలేండి, నేను కనీసం సిల్వర్ అవుతానా లేదా, మెయింటైన్ అవుతుందా లేదా, అది అన్ని డౌట్స్ ఉండే నాకు. అప్పుడు 60,000 బీవీ అవుతుందా లేదా అది డౌట్ ఉండే. ఇవాళ ఎవ్రీ మంత్ 2.5-3 crore బీవీస్ అవుతుంది. ఇది కూడా ఉంటుంది. స్టార్టింగ్లో అందరికీ ఉంటుంది, స్టార్టింగ్ ప్రాబ్లం అందరికీ ఉంటుంది. కానీ ఆ స్టార్టింగ్ ప్రాబ్లంతో మీరు నిజాత్ కావాలంటే, మీరు బయట రావాలంటే యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ బీ ఇన్ ద ఎడ్యుకేషన్ మోడ్. చాలామంది నేను ఎక్కడైనా వెళ్తే చాలామంది చెప్తారు, సార్ ఏంటి సార్ సేమ్ అదే మీటింగ్, అదే స్పీకర్ వచ్చేసి అదే మాట్లాడతారు అదే మీటింగ్. అవును, ఏమైంది చూడండి. ఆ 2 hours 3 hours మీటింగ్లో అన్నీ మీ బుర్రలో ఎక్కుతుంది అనేసి దర్ ఇస్ నో గ్యారెంటీ. ఎక్కువకూడదు కూడా. ఆ 3 hours ఎక్కిందనుకో మొత్తము బ్లాస్ట్ అయిపోతుంది మీ మైండ్. ఓన్లీ ఏదో సమ్ మీకు ఒక 1 minute 2 minutes ఏదో సమ్ స్టేట్మెంట్, ఏదో సమ్ ఈవెంట్, ఏదో సంథింగ్ మీకు ఎక్కుతుంది. అదే చాలు మీకు ముందు తీసుకెళ్ళడానికి. చూడండి, మీటింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే నా సక్సెస్ది మీకు కారణం చెప్తున్నాను. ఫస్ట్ వాజ్ కాన్ఫిడెన్స్ విచ్ వాజ్ ల్యాకింగ్. నేను కాన్ఫిడెన్స్ మీద వర్క్ చేసాను. సెకండ్, ఈ బిజినెస్లో మీరు సక్సెస్ అవ్వాలంటే
ఏం చేయాలంటే ఎప్పుడైనా ఛార్జ్డ్ అప్ ఉండాలి, ఛార్జ్ ఉండాలి. మీటింగ్ ఏం చేస్తుందంటే మీకు ఛార్జింగ్ ఇస్తుంది. ఇప్పుడు మీరు నిన్న మొన్న ఎల్కలైన్ డ్రాప్స్ వచ్చాయి చూడండి. ఎంఎస్ఆర్ గారు, జిఎస్ఆర్ గారు, జిఎస్ఆర్ గారు వాళ్ళు మంచిగా ఏదో ఏర్పాటు చేసేసి మీకు డెమో మొత్తం ప్రొడక్ట్ నాలెడ్జ్ మంచిగా ఇచ్చి ఉంటారు. ఓకే, మీరు మార్కెట్లో అది తీసుకెళ్తారు. మీరు ఇద్దరు ముగ్గురికి చెప్తే వాళ్ళు నవ్వుతారు, ఇలాంటి ఫాల్తూ ప్రోడక్ట్స్ ఉన్నాయి అది ఇది మీకు నెగిటివ్ చేస్తారు. ఇలాంటి కంపెనీ ఉండవు, వెళ్ళిపోతుంది, ఇలాంటివి చాలా చూసాము, ఇలాంటివి చెప్పేసి మీకు నెగిటివ్ చేస్తారు. ఎస్ ఆర్ నో? చేస్తారు కదా. అదే మీకు మళ్ళీ ఆ నెగిటివ్ నుంచి జోన్ నుంచి మళ్ళీ పాజిటివ్ జోన్లో చార్జ్ చేయడానికి మీరు మీటింగ్లో వస్తారు. మళ్ళీ మీటింగ్లో మీరు వింటారు, ఓహో ఎంఎస్ఆర్ గారు మళ్ళీ మీకు కాన్ఫిడెన్స్ ఇస్తారు, మళ్ళీ ఎవరు లీడర్ వచ్చేసి మీకు మళ్ళీ పాజిటివ్ చేస్తారు, మళ్ళీ మీరు చార్జ్ అయిపోయి మళ్ళీ బయట వెళ్తారు. సో బయట వెళ్తే మళ్ళీ ఏమవుతుంది, నెగిటివిటీ వస్తుంది, మళ్ళీ మీకు డిశ్చార్జ్ చేస్తారు. మళ్ళీ మీరు మీటింగ్లో వస్తారు, మళ్ళీ ఏమవుతుంది, ఛార్జింగ్ అవుతుంది. మళ్ళీ బయట వెళ్తే మళ్ళీ ఏమవుతుంది, డిశ్చార్జ్ అవుతారు. మళ్ళీ మీరు మీటింగ్లో వస్తే మళ్ళీ ఛార్జింగ్. సో మీటింగ్లో వస్తే ఛార్జింగ్, బయట వెళ్తే డిశ్చార్జ్. అట్లా డిశ్చార్జ్ ఛార్జింగ్, డిశ్చార్జ్ ఛార్జింగ్, డిశ్చార్జ్ ఛార్జింగ్ అట్లా 2 years అయింది అనుకోండి. 2 years రెగ్యులర్గా మీ ఛార్జింగ్ అయిందనుకో ఏమైపోతుంది, మీరు ఒక ట్రాన్స్ఫార్మర్ అయిపోతారు. హలో, ట్రాన్స్ఫార్మర్. అండ్ ట్రాన్స్ఫార్మర్ ఎప్పుడు డిశ్చార్జ్ అవ్వదు, తర్వాత మీరే ఛార్జింగ్ ఇస్తారు వేరే వాళ్ళకి, అంతే కదా. ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది, ట్రాన్స్ఫార్మర్ అని ఛార్జింగ్ ఇస్తుంది. సో మీటింగ్లో రావాల్సిందే. స్టార్టింగ్లో నాకు కూడా బాగా బద్ధకం ఉండే, మీటింగ్లో వెళ్ళాలా, అరే క్లినిక్ వదిలేసి వెళ్ళాలా, అరే ఎందుకు భయ్. తర్వాత మా మీటింగ్లో అప్పుడు 50, 100, 200, 300 రూపీస్, అరే ఎందుకురా భయ్ అన్నీ. కానీ ఇవాళ కూడా మీటింగ్ ఏమైనా పెట్టారా, పెట్టారు కదా, వెరీ గుడ్. సో ఇది ఒక గుడ్ కల్చర్. యాక్చువల్గా నాకు బాగా బద్ధకం ఉండే, అరే 30 రూపీస్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఎందుకు. కానీ ఖచ్చితంగా ఇలాంటి మీటింగ్స్లో మనం వస్తే ఒక మంచి కల్చర్, ఒక మంచి ఎడ్యుకేషన్, మంచి ఛార్జింగ్ అవుతుంది. సో మీరు రెగ్యులర్గా మీటింగ్లో రండి, మీరు సొంతంగా ఛార్జింగ్ అవ్వండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మీ ఫ్యామిలీకి ఇన్వాల్వ్ చేయండి. ఫ్యామిలీ అంటే మీరు యాజ్ అ ఫీమేల్ వచ్చారంటే మీ హస్బెండ్కి మీరు ఇన్వాల్వ్ చేయండి. మీరు మేల్గా వచ్చారంటే మీ మిస్సెస్కి ఇన్వాల్వ్ చేయండి. దర్ ఇస్ అ వెరీ బిగ్ రీజన్ టు ఇట్. ఐ టెల్ యూ వై. చూడండి, జనరల్గా జాబ్లో ఉన్న వాళ్ళతో పాటు ఈ ప్రాబ్లం రాదు. యాక్చువల్గా జాబ్లో ఉన్న వాళ్ళకి ఏముంటుంది, మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 తెలుసు, వైఫ్కి తెలుసు, మార్నింగ్ 5 9 o'clock లంచ్ బాక్స్ తీసుకెళ్తాడు. ఓకే, మంచిగా టైట్ ప్యాంట్ షర్ట్ టై వేసుకుని వెళ్తాడు. 5 గంటలకి 6 o'clock మళ్ళీ వస్తే మొత్తం టై లూజ్, ప్యాంట్ లూజ్, షర్ట్ లూజ్, అట్లా ఇలాతే అదే టైం మార్నింగ్ 9, 6 రావడం. సో ఇది ఒక సెట్ రొటీన్ ఉంది. అండ్ మ్యాక్సిమం వాళ్ళకి తెలుసు సాటర్డే సండే లీవ్ ఉంటుంది, ఏదో మన గవర్నమెంట్ హాలిడేస్ ఉంటే అప్పుడు లీవ్ ఉంటుంది, అది తెలుసు. దిస్ ఇస్ ద రొటీన్ ఒక జాబ్ చేసే వాళ్ళకి. వెదర్ ఈజ్ అ ప్రొఫెసర్, వెదర్ ఈజ్ అ నర్స్, వెదర్ ఈజ్ అ ఇంజనీర్, వెదర్ ఈజ్ సంథింగ్ వాట్ ఎవర్, ఎక్కడో జాబ్ చేస్తున్నారు. కానీ మన బిజినెస్లో ఏంటంటే టైమింగ్సే లేదు. హలో, టైమింగ్స్ లేదు. ఎలా లేదంటే చూడండి, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీటింగ్లో మీరు మేల్స్కి చెప్తున్నాను, అర్థం చేసుకోండి ఎందుకు మీరు మీ ఫ్యామిలీకి ఇన్వాల్వ్ చేయాలి. మీరు మీ మిస్సెస్కి ఇవాళ చెప్తారు మీరు, అమ్మ నేను మీటింగ్కి వెళ్తున్నాను అంటే నేను ఎక్కడో బయట వెళ్తున్నాను చెప్పారనుకోండి, మీరు ఎక్కడ వెళ్తున్నా మీ భార్య అడిగినాను, మీరు ఏమంటారు అంటే ఇవన్నీ ఎందుకు చెప్పాలి మొత్తము అట్లా ఉంటుంది. మీరు ఏం చెప్తారు సింపుల్గా, అమ్మ నేను ఎక్కడో ఏదో ప్లేస్లో వెళ్తున్నాను, ప్రపంచం మొత్తం ఆనందం ఎక్కడో ఉంటుంది ఆ ప్లేస్లో వెళ్తున్నాను.
दुनिया का सबसे ज्यादा आनंद जहाँ पे आएगा वहाँ पे जा रहा हूँ मैं. అంటే ఇక్కడ వచ్చేసి ఆనందం వస్తుందా లేదా? వస్తుంది, ఎనర్జీ వస్తుంది. సో మీరు సింపుల్ గా అంటే మొత్తం ప్రపంచం మీద ఏదో ఆనందం వస్తుంది, ఆ ప్లేస్ లో వెళ్తున్నాను అనేసి చెప్పేసి మీరు బయట వెళ్తారు. ఓకే, ఇప్పుడు మీరు వచ్చారు ఇక్కడ రాగానే ఎంఎస్ఆర్ గారు చెప్తారు ఇవాళ చాలా ఇంపార్టెంట్ స్పీకర్ వచ్చారు, చాలా ఇంపార్టెంట్ మీటింగ్, మీ అందరు మొబైల్ ఫోన్ మీరు స్విచ్ ఆఫ్ చేయండి. మీరు స్విచ్ ఆఫ్ చేసేసారు. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ తర్వాత మీ మిస్సెస్కి మీ గుర్తొచ్చింది, ఏదో పని వచ్చింది, ఫోన్ చేస్తుంది, ఫోన్ స్విచ్ ఆఫ్. తనకి గుర్తొస్తుంది ఎక్కడ వెళ్ళారు అడిగితే ప్రపంచంది ఆనందం ఎక్కడ వస్తుంది అక్కడ వెళ్తున్నాం. ఓకే చలో అయిపోయింది. ఓకే, మళ్ళీ మీరు ఇక్కడ ఆనంద్ తీసుకుంటున్నారు, మీరు మాట్లాడుతున్నారు, చూస్తున్నారు, డెమోలు చూస్తున్నారు, ఏదో ఎడ్యుకేషన్ నడుస్తుంది, ఆనంద్ ఉందా? మీరు మీ ఆనంద్ వేరే, తను ఓకే అర్థం చేసుకోండి. తర్వాత మళ్ళీ 2 అవర్స్ తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే ఏదో పిల్లల గురించి మాట్లాడడానికి ఏదో సంథింగ్, ఫోన్ స్విచ్ ఆఫ్. మళ్ళీ ఆలోచన వస్తుంది, అరే ఎక్కడ వెళ్ళారనేసి ఎక్కడో ప్రపంచంలో మొత్తం ఆనందం ఉంది, ఆ ప్లేస్లో వెళ్తున్నాను అనేసి మళ్ళీ గుర్తు వస్తుంది. మీరు ఇక్కడే ఉన్నారు, కరెక్టే, ఎక్కడ మీరు ఏ రాంగ్ తప్పు చేయట్లేదు, కానీ మీ మిస్సెస్కి ఏమొస్తుంది ఆలోచన, ఏదో సంథింగ్ ఉంది గడబడ. అట్లా దాదాపుగా మొత్తం సాయంత్రం దాకా అయిపోయింది. అదే రోజు అదే మీటింగ్లో మీరు ఎవరికో పిలిచారు, బాగా మోటివేట్ అయిపోయి సార్ నాకు ఐఎంసీ చాలా నచ్చింది, నేను ఇవాళ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, పక్కనే జస్ట్ ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఒక మనిషి ఉన్నారు, వాళ్ళ ఇద్దరు ముగ్గురికి మనం ప్లాన్ చూపిస్తే మీరు ఇవాళ జాయిన్ అయిపోతారు. సో యాక్చువల్గా మీరు వెళ్ళాల్సిందే 5 గంటలకి ఇంటికి, ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ వెళ్ళి వాళ్ళకి ప్లాన్ చూపించి అన్ని వాళ్ళకి జాయిన్ చేపించి దాదాపుగా 9-10 అవుతుందా లేదా? సో మీరు 9-10 మీరు ఇంటికి వెళ్తే మీకు మొత్తం ఆ మీటింగ్లో సిపి ఎట్లా చేయాలా అవ్వాలనేసి ఎంఎస్ఆర్ గారు చెప్తారు కదా, మీరు ఇంటికి వెళ్తే మీకు అక్కడే సిపి చేసేస్తారు, నాన్ ప్రెసిడెంట్ అయిపోతారు మీరు అక్కడే. తర్వాత బయట రాదు. నెక్స్ట్ డే ఎంఎస్ఆర్ గారు ఏం ఆలోచిస్తారు, అబ్బా అది బాగా ఫుల్ మోటివేట్ చేసి పంపించిన నెక్స్ట్ డే నుంచి అసలు మొబైలే, నంబర్ చేంజ్, అడ్రస్ చేంజ్ అసలు. సో ఫ్యామిలీకి ఎప్పుడైనా ఇన్వాల్వ్ చేసి పెట్టాలి. మీరు స్టార్టింగ్లో కనీసం ఫస్ట్ 2-3 లెవెల్స్లో, అంటే మీ భార్యకి ఎక్కువ ఇంట్రెస్ట్ లేదనుకోండి, తను చాలా షైగా ఉన్నాయనుకో, లేకపోతే సంథింగ్ సోషల్ ఎక్కువ తనకి ఇష్టం లేదనుకోండి, కనీసం స్టార్టింగ్ ఫస్ట్ 2-3 లెవెల్స్లో తీసుకోండి. అంటే సూపర్ స్టార్, సిల్వర్, గోల్డ్ ఆ లెవెల్లో కనీసం అప్పుడు వరకు తీసుకోండి. సో తనకి ఈ కల్చర్ అర్థమైపోతుంది, తనకి తెలుస్తుంది ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు. మంచి ప్రొఫెసర్స్, టీచర్స్, డాక్టర్స్, హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్, ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు, తక్కువ ఏజ్ ఉన్నవాళ్ళు, లేడీస్, జెంట్స్ అందరూ ఇన్వాల్వ్. అంటే తనకు తెలుస్తుంది వాట్ యు ఆర్ డూయింగ్. హలో, లేకపోతే నేను నా 7 ఇయర్ జర్నీలో చూసిన చాలా టాలెంటెడ్, చాలా స్కిల్ఫుల్, చాలా ఎనర్జెటిక్, అంటే వాళ్ళు వచ్చారు ఇంత స్పీడ్లో, దానికైనా 4 times డబల్ స్పీడ్లో వెళ్ళిపోయారు. ఎందుకంటే ఫ్యామిలీకి ఇన్వాల్వ్ చేయలేదు, తెలియదు ఫ్యామిలీకి ఏం నడుస్తుంది, చెప్పి వెళ్తున్నాడు, నేను ఎక్కడో వెళ్తున్నాను, పని మీద వెళ్తున్నాను, ఆనందం తీసుకోవడానికి వెళ్తున్నాను అంటే ఏం అర్థమవుతుంది, ఏం ఆనందం అర్థం కాదు కదా. సో మీరు చూడండి, మీ మ్యారేజ్ అయిపోయిందంటే అండ్ మీరు మీ వైఫ్కి ఇన్వాల్వ్ చేయలేదంటే ఐఎమ్ టెలింగ్ యూ, ప్లీజ్ ఇన్వాల్వ్ యువర్ వైఫ్. ఒక్కసారి 2సారి తను కొద్దిగా రిజిస్ట్ చేస్తుంది, లేదు నాకు అవసరం లేదు, ఏం చేస్తా నేను అక్కడ చూసి ఏముంటుంది నాకు, అరే ఏం లేదు, జస్ట్ నువ్వు రా, నేను ఏదో వర్క్ చేస్తున్నాను అది కరెక్ట్ ఉందా లేదా అది చూసి చెప్పు అంతే, అంటే దానికోసం నువ్వు రా. వన్స్ షీ విల్ కమ్ హియర్, ఆటోమేటిక్ వన్స్ షీ అండర్స్టాండ్స్, ఒక్కసారి అర్థమైపోయింది మీరు ఏ వర్క్ చేస్తున్నారని మీకు బాగా ఇది. అచ్చా సీరియస్గా చెప్పండి, ఈ బిజినెస్లో మీరు ఏదో చేస్తున్నారు, సీరియస్గా అడుగుతున్నాను క్వశ్చన్, ఐ వాంట్ ద రియల్ ఆన్సర్. లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరికి అడుగుతున్నాను,
మీరు ఈ బిజినెస్ చేస్తున్నారు, దాంట్లో మీ ఫ్యామిలీ మీకు సపోర్ట్ చేయట్లేదనేసి, ఏదో రకంగా సపోర్ట్ చేయట్లేదనేసి ఎంతమంది ఉన్నారు ఒకసారి చేయమండి. చూడండి, ఉన్నారు చాలామంది, ఒకరొకరు మెల్లమెల్లగా వైఫ్ కానీ హస్బెండ్ ఉన్నారు. నాకు కూడా స్టార్టింగ్లో నా వైఫ్ సపోర్ట్ చేయలేదు అసలు. ద బిగ్గెస్ట్ హర్డల్ ఇన్ మై బిజినెస్ స్టార్టింగ్ వాజ్ మై వైఫ్. అరే మై వైఫ్ ఒక డాక్టర్, నేను ఒక డాక్టర్. తను నాకు చెప్తుంది, అరే నువ్వు డాక్టర్ అయ్యి ఇలాంటి పని చేస్తున్నావు ఏంటి. యూ వోంట్ బిలీవ్, నా వైఫ్ నాకు ఒక బాబా దగ్గర తీసుకెళ్ళింది. బాబా అదో ఈ అన్నీ చేస్తారు. షీ టుక్ మీ టు దట్ బాబా. బాబా దగ్గరికి తీసుకెళ్తే బాబా నాకు అంగూటి ఇచ్చిండు, ఆరెంజ్ కలర్ అండ్ ఒక బ్లూ కలర్. ఈ రెండు చేలో వేసుకున్నాను నేను. కేపీజే జ్యువెలర్స్ ఉన్నాడు ఒకటి హైదరాబాద్లో, కేపీజే జ్యువెలర్. ఫస్ట్ ఆ బాబా దగ్గర తీసుకెళ్ళింది. బాబా ఏమంటున్నాడంటే, బాగా మొత్తం అట్లా పై నుంచి కింద చూస్తున్నాను, మొత్తం ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మారిన. మీ హస్బెండే కదా అట్లా అడుగుతున్నాను. అరే నేను చెప్పాను, అవును నా హస్బెండ్ అంటే ఏంటి అంటే, నా వైఫ్కి అడుగుతున్నాడు, మీ హస్బెండే కదా అంటే, మొత్తం అట్లా మొత్తం సీన్ క్రియేట్ చేసేసి, వాడి మీద 7.5 ఉందంట. 7.5 మీకు తెలుసా, ఎప్పుడైనా విన్నారా? నార్త్ సైడ్ వెళ్తే చాలా ఉంటుంది, శనికి 7.5 పోతుంది. శని ఉంటుంది, శని మహారాజ్. సాటర్డే మనం దానికి చల్లగా చేయడానికి వెళ్తాం మనం మందిర్లో. సో शनि का 7.5 बोलते हो मेरे ऊपर. तो बोले उसको अड़की ఒక ఆరెంజ్ అండ్ ఒక ఇది ఇవ్వండి అంట. तो అక్కడ నుంచి కేపీజే జ్యువెలర్ వెళ్ళాము. ఆల్రెడీ డబ్బులు లేదు. వాడు ఆరెంజ్ గోల్డ్లో వేసుకోవాలంట అండ్ బ్లూది వెండిలో, సిల్వర్లో. ఈ అబ్బా డబ్బులు లేవు, ఆరెంజ్ బంగారంలో వేసి ఎట్లా. చలో అయిపోయింది. అంటే అది కూడా జరిగింది. అంటే షీ వాజ్ సో అగేన్స్ట్. అంటే తనకి ఏమనిపించిందంటే, వాడికి ఏదో సంథింగ్ భూత్ ప్రేత్ 7.5 ఆగే ఇస్కో చేసే ఇలాంటివి పనులు చేస్తున్నాడని చాలా ఇది ఉండేది. సో ఫైనల్గా చెప్పాలి ఏంటంటే, మీరు మీ వైఫ్కి అండ్ మీరు హస్బెండ్కి మీరు ఎగ్జాక్ట్గా చూపించకపోతే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. మీకు ఇంత టాలెంట్ ఉన్నా, ఇంత స్కిల్ ఉన్నా, ఇంత మీకు ఎనర్జీ ఉన్నా, ఇంత కాన్ఫిడెన్స్ ఉన్నా, ఇంత మీకు గాలి ఉన్నా, మొత్తం గాలికి తీసేస్తారు. మీరు ఇంటికి అయిపోతుంది. సో ప్లీజ్ ఇన్వాల్వ్ యువర్ ఫ్యామిలీ, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ వాజ్ ద థర్డ్ పాయింట్. ఫస్ట్ ఇస్ కాన్ఫిడెన్స్, సెకండ్ ఇస్ ఛార్జింగ్, థర్డ్ ఇస్ ఇన్వాల్వ్ యువర్ ఫ్యామిలీ. వీ హ్యావ్ టైమ్? Yes, sir. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ బిజినెస్లో మీరు చూడండి, ఈ బిజినెస్ ఈజ్ వెరీ సింపుల్ యాక్చువల్గా చెప్పాలంటే. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఈ బిజినెస్ ఈజ్ నాట్ ఈజీ, బట్ ఇట్ ఈస్ వెరీ సింపుల్. దిస్ అ వెరీ బిగ్ డిఫరెన్స్. దిస్ బిజినెస్ ఈజ్ నాట్ ఈజీ, బట్ దిస్ ఈజ్ సింపుల్. సింపుల్ ఎందుకు ఉందంటే, దెర్ ఆర్ సింపుల్ స్టెప్స్ విచ్ హ్యాస్ టు బి ఫాలోడ్. అదే ఆ స్టెప్స్ మీరు సింపుల్గా ఏదో చెప్పారు, మీ అప్లైన్ ఏదో సిస్టమ్ చెప్తుంది, అదే మీరు చేసేస్తే యూ విల్ రీచ్ యువర్ డెస్టినేషన్ విచ్ ఇస్ సక్సెస్. కానీ ఆ స్టెప్స్లో మీరు లోపల మీ ఏదో స్టెప్ యాడ్ చేశారనుకో, లేకపోతే ఏదో స్టెప్ డిలీట్ చేశారనుకో, అయిపోయింది మీ పని. ఆ లాట్ ఆఫ్ పీపుల్, చాలామంది నేను చూసిన, సార్ నాకు 15 years మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు 20 years మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను సేల్స్లో తోపు, నేను ఫలానా ధింకానా. ఆ మొత్తం చెప్పి ఆ మొత్తం సిస్టమ్కి మొత్తము కిచిడి చేసిస్తున్నారు. చాలామంది చూడండి, ఏదైనా సిస్టమ్కి ఒక ప్రాసెస్కి టైం ఉంది. హలో, ప్రాసెస్కి ఒక టైం ఉంది. ఒక పిల్లలు పుట్టాలంటే ఇంకా టైం పడుతుంది, 9 months పడుతుంది కదా. ఒక కపుల్కి 20 years నుంచి పిల్లలు అవ్వట్లా, పిల్లలు పుట్టట్లా. మ్యారేజ్ అయ్యి 20 years అయింది, పిల్లలు పుట్టట్లా. కానీ
21st ఇయర్లో వాళ్ళకి తెలిసింది అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంది. ఇప్పుడు ఇద్దరు అది తొందరగా రావాలి ఒక 2 monthsలో వచ్చేస్తే బాగుంటుంది. అవుతుందా? వస్తే ప్రీమెచ్యూర్ ఉంటుంది, అంతే కదా. 20 years అవ్వలేదు. ఇప్పుడు మీరు కూడా బిజినెస్లో వచ్చారు, 50 years ఏజ్ అయిపోయింది, 45 years ఏజ్ అయిపోయింది, బాగా పూర్లో మా దగ్గర డబ్బులు లేదు, తొందరగా అయిపోవాలని అవ్వదు. డోంట్ ట్రై దట్. ఒక ప్రాసెస్ ఉంది, ఇట్ విల్ టేక్ టైం. పిల్లలకి ఎట్లా 9 months పడుతుంది, మన బిజినెస్లో కూడా ఫ్రమ్ స్టార్టింగ్ టు రీచింగ్ అ కన్సిడరబుల్ సక్సెస్ టైం విల్ టేక్. ఇది ఓవర్ నైట్ గెట్ రిచ్ స్కీమ్ లేదు. ఇవాళ జాయిన్ అయ్యారు, చలో 2 monthsలో చైర్మన్ కొట్టేస్తా, నెక్స్ట్ 3 monthsలో అంబాసిడర్ కొట్టేస్తా, నెక్స్ట్ 3 monthsలో సిటీ అయిపోతా. ఇలాంటివి చేసేవాళ్ళు వచ్చారు కూడా, ఎక్కడో వెళ్ళిపోయారు, ఎవరికి తెలియదు. సో మై ఫ్రెండ్, డోంట్ బీ ఇన్ అ హరీ. డోంట్ బీ ఇన్ అ హరీ మీన్స్ రాంగ్ స్టెప్స్ వేసుకొని ఎలాంటివి లెవెల్స్ తీసుకోవద్దు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ బీ స్లో ఇన్ ద బిజినెస్. బిజినెస్లో స్పీడ్ అవసరం ఉంది, స్పీడ్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ రాంగ్ వేస్ మీరు తీసుకోవద్దు. చాలామంది ఇది చేస్తున్నారు, చాలామంది. సో దానివల్ల ఏమవుతుందంటే యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం, యు ఆర్ వేస్టింగ్ యువర్ ఎనర్జీ. సింపుల్ ఉంది. ఎంఎస్ఆర్ గారు మీకు ఏదో 4 steps చెప్తారు, ఏదో మీకు కార్డినల్ రూల్స్ చెప్తారు, ఏదో మీకు పవర్స్ చెప్తారు, ఏదో ప్రాసెస్ చెప్తారు, ఇది పని చేయాలా. వాట్ ఈస్ ద వర్క్? లిస్ట్ బిల్డ్ చేయండి, ఇన్వైట్ చేయండి, ప్లాన్ చూపించండి, ఫాలో అప్ చేయండి, క్లోజ్ చేయండి, మళ్ళీ కొత్త వాళ్ళకి ఎట్లా స్టార్ట్ చేయాలో అది చూపించండి. దిస్ ఇస్ ద స్టెప్. ఇదే ఫాలో చేయాలి. చాలామంది ఏంటంటే రాంగ్ చేస్తారు వర్క్. ఏంటి, చలో ఎవరితో కొట్టించడం, ఏదో చేయడం. ఐ విల్ నాట్ గో ఇంటు దట్, బట్ మీకు తెలుసు వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. డోంట్ డూ దట్. ఇట్ విల్ స్పాయిల్ యువర్ బిజినెస్, ఇట్ విల్ స్పాయిల్ యువర్ ఇమేజ్, ఇట్ విల్ స్పాయిల్ యువర్ టైం. సో డోంట్ డూ దట్. సింపుల్ వర్క్ చేయండి, కంటిన్యూస్ వర్క్ చేయండి, అండ్ యూ విల్ రీచ్ యువర్ సక్సెస్. Fourth point, which is very important in business, is burning desire. Burning desire की తెలుగులో ఏమంటారు? ఒక జ్వలంత ఇచ్ఛాశక్తి. డిజైర్ కి ఏమంటారు? కోరిక, బలమైన కోరిక. బలం అంటే బలమైన ఒక జ్వలంతు లోపల ఫైర్ లాగా ఉండాలి ఆ కోరిక. డిజైర్, బర్నింగ్ డిజైర్ ఉండాలి. బర్నింగ్ డిజైర్. ఆ బర్నింగ్ డిజైర్ మీకు మోటివేషన్ ఇస్తుంది. చాలా మంది అడుగుతారు, సార్ మోటివేషన్ ఎట్లా అవ్వాలి సార్? మోటివేషన్ రావట్లా. మోటివేషన్ ఎక్కడ వస్తుంది అంటే, మోటివేషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎంఎస్ఆర్ గారు మాట విని ఆయనతో పాటు ఉండి వస్తుంది, జిఎస్ఆర్ గారి మాట విని వస్తుంది అనుకోండి, లేకపోతే ఖాన్ గారు మాట విని వస్తుంది అనుకోండి. సో ఖాన్ గారు, ఎంఎస్ఆర్ గారు, జిఎస్ఆర్ గారు లైఫ్ లాంగ్ మీతో పాటు ఉండవు కదా. హలో, ఒక గంట, అర్ధ గంట మీతో పాటు ఉంటారు. కానీ ఆ మోటివేషన్ మీ లోపల నుంచి ఇన్స్పిరేషన్గా, ఒక ప్రేరణగా రావాలంటే దట్ రిక్వైర్స్ బర్నింగ్ డిజైర్. ఒక బలమైన కోరిక, ఒక బర్నింగ్ డిజైర్. బర్నింగ్ మీన్స్ ఆగ్ లగ్నించి, ఆగ్. దానికి ఒక స్టోరీ గుర్తొస్తుంది నాకు. ఏమైందంటే ఒక ఊర్లో ఒక ఊరు ఉండే. ఆ ఊర్లో ఏంటంటే ఆ ఊరు చుట్టుపక్కల దాదాపుగా 20-25 ఇంకా చిన్న చిన్న ఊరు ఉండే. చాలా అక్కడ ఏమంటారు, అనాజ్ని ఏమంటారు అంటే అక్కడ సూఖా ఉండే. సూఖాకి ఏమంటారు మరి? సూఖాకి తెలుగులో బీడు భూమి అంటే బికాజ్ ఆఫ్ ఫెమైన్. ఫెమైన్ ఏమంటారు? బంజరు భూమి కాదు అంటే
చాలా వర్షం పడలేదు అండ్ అది జరిగింది. సో ఆ మొత్తం ఊర్లో చుట్టుపక్కల 20-25 ఊర్లో చాలా కాలం నుంచి వర్షం పడడం లేదు. అక్కడ వాళ్ళు రైతులు అది అనాజు ఇది చేయలేకపోతున్నారు. సో ఏం చేయాలని ఒకరోజు పెద్దవాళ్ళు అందరు కూర్చున్నారు. అందరూ పెద్ద ఎవరు ముఖ్య ఉన్నారు, టాప్ ఎవరు లీడర్స్ ఉన్నారు, వాళ్ళు కూర్చొని ఏం చేయాలా. సో ఏమన్నారంటే మన అందరి దగ్గర అంటే వాళ్ళు ఊరు దగ్గర అందరి దగ్గర కొన్ని ఏమంటారు అనాజు ఉండే. సో వాళ్ళు ఏం చెప్పారంటే మనం ఏం చేద్దామంటే అందరు మనం బతకలేము, అట్లా కనీసం ఒక్క ఊరికి మనం కాపాడుకుందాము. ఏదో అందరిది ఇది ఇచ్చేసి మనం ఎట్లయినా చచ్చిపోవాలి, ఇది దేవుడు మన మాట వినట్లేదు. మనం ఏం చేద్దామంటే అందరి దగ్గర ఏదో ఉంది, అది ఒక్క ఊరికి ఇద్దాం కలెక్ట్ చేసేసి. సో ఆ 20-21 ఊరు వాళ్ళు అందరూ చెప్తున్నారు నాకు ఇవ్వండి అనేసి. సో అందరూ కొద్దిగా గొడవ మొదలైపోయింది, झगड़ा స్టార్ట్ हो गया कि నాకు ఇవ్వండి. సో ఫైనల్గా అందరూ ఏం డిసైడ్ చేశారంటే లేదు, మనము ఒక ప్రతియోగిత చేద్దాం, అంటే ఒక కాంపిటీషన్ చేద్దాం. ఆ కాంపిటీషన్లో ఏ ఊరు గెలుస్తుంది ఆ ఊరికి మొత్తము మనము అనాజ్ ఆ మొత్తం ఏదో గ్రేప్స్ ఉన్నాయి అది ఇచ్చేద్దాం. ఓకే, ఆ ప్రతియోగిత ఏంటంటే గుర్రంది రేస్ చేద్దాం. ఏ ఊరిది గుర్రం గెలుస్తుంది ఆ ఊరుకి మొత్తం మనము ఆ గ్రెయిన్స్ ఇచ్చేద్దాం. ఓకే చలో. కానీ ఆ మొత్తం 21 ఊర్లో ఒక్క ఊరు దగ్గర గుర్రం లేదు, వాళ్ళ దగ్గర డాంకీ ఉంది. డాంకీకి ఏమంటారు? గాడిద. అంటే 20 ఊరు దగ్గర గుర్రం ఉంది, ఒక్క ఊరు దగ్గర గాడిద ఉంది. ఆ ఊరు ముఖ్య ఎవరు ఉన్నారు, సర్పంచ్ ఎవరు ఉన్నారు, ఆయన కూడా ఓకే చలో మేము కూడా కాంపిటీషన్లో చేస్తాం మేము. ఓకే, మళ్ళీ ఆయన ఊర్లో వచ్చేసి చెప్తాడు మిగతా వాళ్ళకి, అందరూ వాడికి బాగా తిడతారు. ఏంట్రా భయ్ నీకు బుద్ధి ఉందా లేదా, గుర్రం రేసులో మన దగ్గర గుర్రం లేనా గాడిద మనం ఎట్లా ఇది చేస్తాము, నీకు అసలు బుద్ధి ఉందా, నీకు ఈ సర్పంచ్ ఏమని చేస్తారు భయ్ అట్లా ఏదో బాగా తిడతారు. ఆయన చెప్తాడు నువ్వు వరి అవ్వద్దు, నేను ఉన్నాను కదా, నేనే చూసుకుంటా, డోంట్ వరీ. 21 డేస్ తర్వాత రేస్ ఉంది చూడండి. ఓకే, మిగతా అందరూ 20 ఊరు వాళ్ళు వాళ్ళ గుర్రంకి మంచి చనా, తర్వాత బెల్లము, తర్వాత మంచి ఫుడ్ ఇస్తున్నారు, బాగా వాళ్ళకి మాలిష్ చేస్తున్నారు, బాగా రెడీ చేస్తున్నారు రేస్ కోసం. ఈ ఊర్లో ఎవరున్నారు, గాడిద ఉన్న ఊర్లో కూడా వాళ్ళు కూడా చనా, ఈ మన బెల్లము ఇలాంటివి మంచి గాడిదకి ఇస్తున్నాము. అయిపోయింది 21st డే, మొత్తము రేస్ కోసం రెడీ అయిపోయింది. మొత్తం ఆ చుట్టుపక్కల ఒక 50-100 కిలోమీటర్స్ ఉన్న ఊరు వాళ్ళు చూడడానికి వచ్చారు. ఒక పెద్ద గ్రౌండ్ దగ్గర ఎవరు గెలుస్తారు అనేసి చూడడానికి. అంటే వాళ్ళకి అందరికీ న్యూస్ వెళ్ళిపోయింది, 20 గుర్రం 1 గాడిద, మధ్యలో రేస్ ఉంది. ఆ పిచ్చిన కొడుకు వాడు ఉన్నాడు కదా సర్పంచ్, ఆ గుర్రంతో పాటు గాడిద ఇది చేస్తున్నాడు. ఇలాంటి బాగా వార్తలు వెళ్ళిపోయి చాలా మంది వచ్చారు చూడడానికి. వస్తే ఆ మొత్తం లైన్ అట్లా, ఈ లైన్ ఉంది కదా అట్లా లైన్లో 1, 2, 3, 4 అట్లా గుర్రం ఉన్నాయి అండ్ లాస్ట్లో గాడిద. ఓకే, అన్ని గుర్రము వెనకాల వాళ్ళ ఊరు సర్పంచ్ నుంచోవాలి. దట్ వాజ్ ద రూల్. అందరు నుంచున్నారు 1, 2, 3 అట్లా. ఆ గాడిద వెనకాల సర్పంచ్ అట్లా నుంచొని అందరూ బాగా ఆశ్చర్యంగా అయ్యే, వాడికి అసలు బుద్ధి ఉందా లేదా, ఇక్కడ 6 ఫీట్ గుర్రం, ఇది 3 ఫీట్ గాడిద, అసలు ఎట్లా మనం గెలుస్తాము ఏంటి, అసలు మన ఇజ్జత్ పోతుంది, ఇమేజ్ పోతుంది ఏంటి, అసలు ఇలాంటివి ఫాల్తు పనులు చేస్తున్నాడు అని. కానీ సర్పంచ్ బాగా వాడి మూచులో అట్లా తావు ఇచ్చేసి అట్లా అందరికీ చేస్తున్నాడు మంచిగా. టైం వచ్చింది, అంపైర్ వచ్చిండు, రెడీ స్టడీ అని మని ఫైర్ చేసిండు. ఆ ఫైర్ వాయిస్ వినగానే గుర్రాలు అందరూ మొదలు పెట్టారు, తబ్బడక్ 3, 4, 5 స్టెప్స్ అయింది.
వాడు ఇక్కడ ఉన్న గాడిద వెనకాల ఉన్న సర్పంచ్ ఏం చేసిందంటే గాడిద టేలు ఉంటుంది కదా, తోక తోక అంటారు, తోక అట్లా లేపి ఆయన పాకెట్లో మిర్చి పౌడర్ ఉండే, మిర్చి పౌడర్, ఆ మిర్చి పౌడర్ తీసేసి సైమని గాడిద వెనకాల వేసిండు. గాడిదాకి అర్థం కావట్లా ఏమైంది వెనకాల, వాడు పడగెట్టడం మొదలు పెట్టిండు. దడ్ 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 అంటే ఇక్కడ గుర్రాలు పడగెడుతున్నారు, ఇక్కడ గాడిద అంటే ఇంత ఫాస్ట్ ఆ గాడిద వెళ్ళారంటే ఒక చీతా లాగా ఆ 100-200 మీటర్స్ తర్వాత ఎక్కడో ఎండ్ అవ్వాలి, అక్కడ కూడా ఆగల వెళ్ళిపోయిండు. ఎక్కడ ఏదో వాటర్ దొరికింది అక్కడ వెళ్ళి. సో నౌ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ బర్నింగ్ డిజైర్. ఎగ్జాంపుల్ ఆఫ్ బర్నింగ్ డిజైర్. ఇప్పుడు గాడిదతో చేయడానికి సర్పంచ్ ఉన్నాడు, మీకు ఎవరు ఉన్నారు? చెప్పండి కదా, రోజు అయినా రాలేదు. అండ్ మీరు కూడా, మీతో ప్రాబ్లం ఏంటంటే మీరు కూడా రోజు మీ భార్యకి చెప్పలేరు నేను ఫీల్డ్కి వెళ్ళాలా, కొద్దిగా పోయి చెప్పలేరు కదా, మీరు లోపల ఉండాలా. సెల్ఫ్ స్టార్ట్ మీకు మీకే ఉండాలా. ఇప్పుడు బర్నింగ్ డిజైర్ మీకే ఉండాలా. చాలా మంది అడుగుతారు కదా సార్ మోటివేషన్ ఎక్కడ? మోటివేషన్ మీ ఇంట్లో ఉంది, చూడండి. మీ పిల్లలకి చూడండి, వాళ్ళకి మోటివేషన్. మీ అమ్మ నాన్నకి చూడండి, వాళ్ళకి మోటివేషన్. మీ భార్యకి చూడండి, తనే మీకు మోటివేషన్. ఇంకా ఎక్కడ నుంచి తెప్పించుకోవాలి మోటివేషన్ చెప్పండి? మీ పిల్లలు చూడండి, వాళ్ళకి కావాల్సిన లైఫ్ స్టైల్ మీరు ఇస్తున్నారా? మీ అమ్మ నాన్నకి చూడండి, వాళ్ళకి ఉన్న మీ మీద ఆశలు, మీ మీద ఎంతో హోప్స్ ఉన్న మీ అమ్మ నాన్న కోసం మీరు చేస్తున్నారా? ఇంత తన మొత్తము ఇల్లు వదిలేసి, తన ఫాదర్ పేరు వదిలేసి మీ మీద నమ్మకం పెట్టి వచ్చిన మీ భార్య మీద ఎంతో హోప్స్ పెట్టి మీ దగ్గర పంపించారు వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళకి మీ భార్యకి మీరు తన ఆశ ఏదో ఉంది మీరు చేస్తున్నారా? ఆలోచించండి ఒకసారి. అదే మీ మోటివేషన్ యాక్చువల్గా చెప్పాలంటే. దేని వాళ్ళకి చూడండి, వాళ్ళ మొహం మీద చూడండి, అది ఒక ఫాల్స్ స్మైల్ ఉంది, ఫాల్స్ స్మైల్ ఉంది. అంటే మీకు చూపించలేకపోతే అంటే లోపల मन में क्या है वो नहीं दिखा रहे, मुंह तो उसका देख के समझो, फेक स्माइल दिखा रहे. ఎలా ఉన్నా బాబు? బాగానే ఉన్నాను డాడీ. లోపల తిడుతున్నారు నీకు. ఏంట్రా లాస్ట్ 5 years బ్యాక్ చెప్పావు నువ్వు ఒక ఇది కొన్ని ఇస్తావు, సైకిల్ బైక్ కొన్ని ఇస్తావు అని, ఇప్పటి వరకు కొన్ని ఇవ్వలేదు. భార్యకి అడిగితే ఎలా ఉన్నావు మా బావునా? బాగానే ఉన్నానండి. मन में तुम्हारे को डांट रही हो अंदर, तुम నీకు నువ్వు ఎలా ఉన్నావు భయ్? 5 years అయింది, ఒక మంచి బనారసి ఒక పోచంపల్లి సాడీ కొన్ని ఇవ్వలేదు అనేసి తిడుతుంది మనసులో. మీ అమ్మ నాన్నకి డాడీ బాగానే ఉన్నారా? మన మీద రోడ్ లిటరలీ మొహం మీద ఏం చెప్తారు? అర్థమవుతుందా? నా మాట అర్థమవుతుందా మీకు? దట్ ఈస్ యువర్ మోటివేట్, దట్ షుడ్ బి యువర్ మోటివేషన్. నాకు చూసి ఏం మోటివేట్ అవుతారు భయ్? నాకు 15 లక్షలు వస్తుంది, దాంతో మీకు పని ఏంటి చెప్పండి? నా ఇంట్లో వస్తుంది, నేను వాడుకుంటున్నా, నేను కారు కొంటున్నా, నేను స్థలాలు కొంటున్నా, దాంతో మీకు ఏంటి పని ఏంటి? సార్కి 2, 3, 5 లక్షలు వస్తే దాంతో మీరు ఎట్లా మోటివేట్ అవుతారు చెప్పండి? तुम्हारा जान जलना चाहिए. अरे सर उसको 5 लाख आ रहा है, इसको 15 लाख रुपए आ रहा है, मेरे को घंटा कुछ नहीं आ रहा. హలో, మీ ఇంట్లోనే మోటివేషన్ ఉందబ్బా, చూడండి వాళ్ళకి ఒకసారి, ఫీల్ చేయండి. బర్నింగ్ డిజైర్ అక్కడే ఉంది, రావాలి అక్కడే ఉంది మీకు అంత బర్నింగ్ డిజైర్. టైం వేస్ట్ చేయొద్దు. సి ఆల్రెడీ ఐఎమ్ టెలింగ్ యూ, మన సగం సినిమా అయిపోయింది మోస్ట్ ఆఫ్ ద పర్సన్. హలో, యావరేజ్ ఏజ్ ఎంత ఉంటుంది ఒక మనిషిది? 60, 65, 70 అనుకోండి. 70, 35 అండ్ అబౌవ్ ఎంతమంది ఉన్నారు ఒకసారి చేయలేదు? మొత్తం ఆల్మోస్ట్ 90% వాళ్ళు.
ఈ సగం సినిమా అయిపోయిందబ్బా. అండ్ సగం సినిమా ఎలా ఉంది మీకు అందరికీ తెలుసు. ఇంత హిట్ ఉందా, ఫ్లాప్ ఉందా, సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్ ఉందా మీకు అందరికీ తెలుసు. కానీ ఓకే, అక్కడ ఏమి మీరు చేయలేకపోయారు, అది వేరే విషయం. కానీ ప్రభు దేవుడు ఇప్పుడు మీకు సగం సినిమాకి ఒక ఆపర్చునిటీ ఇచ్చి ఉన్నారు. యూ హ్యావ్ స్టిల్ టైం. ఆ సగం మీద లైఫ్ ఉంది, దానికి మీరు ఒక వండర్ఫుల్, ఒక బ్లిస్ఫుల్ లైఫ్ చేయడానికి మీకు ఒక టైం ఉంది. యూ స్టిల్ హ్యావ్ టైం, యూ స్టిల్ హ్యావ్ టైం. నేను కొన్ని ఎగ్జాంపుల్స్తో మీకు చూపిస్తాను. లైట్ अच्छा दिस ऑलरेडी देयर लाइट बंद करो. I have few stories for you. These are very emotional stories. ఇది నా లైఫ్ లో చాలా మార్పు తీసుకొని వచ్చింది. నేను ఎప్పుడైనా ఒక ఎక్స్క్యూజ్ ఇవ్వాలని అనుకుంటే, ఎక్స్క్యూజ్ నాకు లైఫ్లో, నేను నా వర్క్లో, నేను నా ఫ్యామిలీ సందర్భంలో, నేను నా రెస్పాన్సిబిలిటీ సందర్భంలో ఎప్పుడైనా నాకు ఎక్స్క్యూజ్ వస్తే నేను ఈ స్టోరీస్తో నేను బాగా మోటివేట్ అవుతున్నాను. ఈ అమ్మాయి ఏమనుకుంటున్నారు, ఇది ఏంటి, మెడల్స్ ఉన్నాయి, ఓకే, ఒలింపిక్ మెడల్స్ ఉన్నాయి. ఇది రన్నింగ్లో తనకి మెడల్స్ వచ్చాయి ఈ అమ్మాయికి. ఈ అమ్మాయి పేరు విల్మా రుడాల్ఫ్, అమెరికన్ రన్నర్. 1956 అండ్ 1960లో తను ఒలింపిక్స్లో అమెరికా కోసము గోల్డ్ మెడల్ గెలిచింది. షీఈ్ ఆల్సో కాల్డ్ ఎస్ బ్లాక్ పర్ల్, ద బ్లాక్ చీతా, ఇలాంటివి రకరకాలుగా తనకి పేరు ఇచ్చారు, పదవులు ఇచ్చారు. ఈ అమ్మాయి ఏదో కనపడుతుంది మీకు ఇప్పుడు. షీ వాజ్ నాట్ లైక్ దిస్. సో దిస్ ఇస్ విల్మా రుడాల్ఫ్ ఇన్ హర్ చైల్డ్హుడ్. కనపడుతుందా? దిస్ ఇస్ అ రియల్ లైఫ్ ఫోటో. కనపడుతుందా? ఏంటిది? బ్రేసెస్. విల్మా రుడాల్ఫ్ అమ్మ నాన్నకి 22 కిడ్స్ ఉండే. షీ వాజ్ ద 20th కిడ్. 22 కిడ్స్, 22 పిల్లల్లో షీ వాజ్ ద 20th కిడ్. తనకి చిన్నప్పుడులో స్కార్లెట్ ఫీవర్ అయింది, న్యూమోనియా అయింది, అండ్ షీ గాట్ పోలియో. పోలియో అయ్యి అట్లా తన కాలు వంకరగా అయిపోయింది. పోలియో తెలుసు కదా ఎలా ఉంటుంది, మొత్తం కాలు వీక్ అయిపోయింది. ఇప్పుడు ఈ 22 పిల్లల మధ్యలో వాళ్ళు ఆడుతుంటే ఫుట్బాల్ కానీ, రేసింగ్ కానీ, హైడ్ అండ్ సీక్, ఈ అమ్మాయి షీ గాట్ దిస్ పోలియో వెన్ షీ వాజ్ 6 or 7. 6 or 7 ఉన్నప్పుడు తను చూస్తుంది తన తమ్ముడు, అక్క, చెల్లి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆడుతున్నారు, ఫ్రెండ్స్ ఆడుతున్నారు. బట్ తను ఒక స్టూల్ మీద, ఒక ప్లేస్ మీద కూర్చొని చూస్తుంది. ఎందుకంటే పోలియో ఉంది కదా, షీ కెనాట్ రన్, షీ కెనాట్ ప్లే. బాగా ఉంటుంది లోపల చాలా పెయిన్ ఉంది, సారో ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లా. బట్ షీ హ్యాస్ ద డిజైర్ టు రన్ సమ్ డే. నేను కూడా ఈ పిల్లల్లాగా నేను కూడా పరిగెత్తాలి, నేను కూడా ఆడుకోవాలి అనేసి ఆ కసి, ఆ తపన, ఆ పట్టుదల బాగా లోపల ఉండే. తన మమ్మీకి ఎవ్రీడే చెప్తుంది, అమ్మ నాకు ఎందుకు అట్లా అయింది, 22, 21 నాకు అన్న తమ్ముడు చెల్లెలు ఉన్నాయి, వాళ్ళకి ఏం కాలేదు, నాకు ఎందుకు అయింది, దేవుడు నాతో అట్లా ఎందుకు అన్యాయం చేసిండు. నీకు కూడా చాలాసార్లు అనిపిస్తుంది, నాతో, నా ఫ్యామిలీతో ఎందుకు అన్యాయం చేసిండు దేవుడు. నాకు కూడా స్టార్టింగ్లో 2013, 2014లో నా అమ్మతో, నా ఫాదర్ చనిపోయినప్పుడు నాకు కూడా అనిపించింది, దేవుడు నా ఫ్యామిలీతో, నాతో ఎందుకు అన్యాయం చేసిండు, అట్లా అనిపించింది నాకు కూడా. బట్ దేవుడు ఇలాంటి సమయంలో మనకి అనిపిస్తుంది మనతో ఏదో పక్షపాత్ చేస్తున్నాడు, మనతో ఏదో రాంగ్ చేస్తున్నాడు. బట్ దేవుడు మీకు టెస్ట్ చేస్తున్నాడు. యాక్చువల్గా చెప్పాలంటే టెస్టింగ్ నడుస్తుంది. దేవుడు ఇలాంటివి ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు మీలో ఆ దమ్ ఉందా లేదా అది టెస్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఫ్రెండ్స్, టెస్ట్ ఎందుకు చేస్తున్నారు తెలుసా? ఎందుకంటే ఫ్యూచర్లో
మీకు చాలా మంచి లైఫ్, చాలా డబ్బులు, చాలా నేమ్, చాలా ఫేమ్, చాలా రికగ్నిషన్, చాలా బ్రహ్మాండమైన మంచి పెద్ద లైఫ్ ఇవ్వాలని దేవుడు ప్లానింగ్ ఉంది. ఆ లైఫ్, ఇలాంటి లైఫ్కి నువ్వు డిజర్వ్ చేస్తావా లేదా అనేసి టెస్టింగ్ చేస్తున్నారు ఫస్ట్ స్టార్టింగ్లో దేవుడు. You deserve that kind of a life or not? That is what దేవుడు మీకు టెస్ట్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇదే విల్మా రుడోల్ఫ్తో కూడా జరిగింది. when she was just 6. అండ్ చాలా మందికి అనిపిస్తుంది కదా, అరే అంతా నాతోనే అవుతుంది, అరే నా టీంలోనే జనాలు రావట్లా, నా టీం వదిలేసి వెళ్ళిపోతున్నారు, నాకు అందరూ నో చెప్తున్నారు, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఇవన్నీ అనిపిస్తుంది కదా. యు ఆల్ ఫీల్ రిజెక్టెడ్. షీ ఆల్సో ఫెల్ట్ రిజెక్టెడ్ అండ్ డిజెక్టెడ్. తనకి కూడా అనిపించింది. బట్ షీ నెవర్ ఎవర్ ఇన్ అవర్ లైఫ్, తన లైఫ్లో ఎప్పుడు ఆ డిజెక్షన్, ఆ రిజెక్షన్కి తన లైఫ్లో షీ నెవర్ మేడ్ ఇట్ अपनी लाइफ में हावी नहीं होने दिया. అంటే తన లైఫ్ మీద చాలా ఎక్కువ ఇట్ డిడ్ నాట్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ హర్ ఫర్దర్ లైఫ్. అండ్ యు నో వాట్ షీ డిడ్ when she was just 12 year old when she was just 12 years old ఉన్నప్పుడు ఒక రోజు మాట పిల్లలు ఆడుతున్నారు, తన లోపల ఎంత కోపం ఉందంటే నేను వాళ్ళతో పాటు ఆడాలా, నేను వాళ్ళతో పాటు నేను పరిగెత్తాలా. సో స్కూల్లో ఒక రేసింగ్ కాంపిటీషన్ నడుస్తుంది, తను చూస్తుంది, ఒక 10 kids పరిగెడుతున్నారు. తను కూడా తన ఆడియన్స్లో కూర్చుని చూస్తే ఎంత లోపల ఒక ఫైర్ ఉండే. షీ జస్ట్ స్టూడ్ ఫ్రమ్ హర్ ఫ్రమ్ హర్ సీట్ అండ్ విత్ బ్రేసెస్, ఈ బ్రేసెస్తో పాటు తను వాక్ చేయడం అండ్ స్టార్టెడ్ రన్ చేస్తే ఒక బ్రేస్ పగిలిపోయింది అండ్ షీ ఫెల్ డౌన్. తన అమ్మ చూస్తుంది. హర్ అమ్మ దిస్ ఇస్ ఐఎమ్ టెలింగ్ యువర్ రియల్ లైఫ్ స్టోరీ. తన అమ్మ తనకి షీ ఈజ్ మోటివేటింగ్ హర్, షీ ఈజ్ టెలింగ్ కమ్ ఆన్ విల్మా, కమ్ ఆన్. తను మళ్ళీ లేచేసి మళ్ళీ పరిగెత్తింది. అండ్ యు నో వాట్ హ్యాపెండ్? షీ డిడ్ంట్ కమ్ ఫస్ట్, షీ డిడ్ంట్ కమ్ సెకండ్, షీ కేమ్ లాస్ట్ వచ్చింది. బట్ యు నో వాట్, బ్రేసెస్ లేదు ఇప్పుడు. షీ స్టార్టెడ్ రన్నింగ్, వాకింగ్ కూడా కాదు, షీ స్టార్టెడ్ రన్నింగ్. అండ్ ఆ రోజు తనకి ఇంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే మై ఫ్రెండ్స్, షీ బికేమ్ ద నంబర్ 1 రన్నర్ ఇన్ అమెరికా. And she brought gold for America. 1956 Olympics and 1960 Olympics lo she became the number 1 runner. This can be your story. If Vilma Rudolph, a polio girl, can bring gold medal for the country, you cannot do. మీరు ఈ సిస్టంలో చైర్మన్ అవ్వలేరు. మీ దగ్గర అన్నీ ఉన్నాయి, మంచి కాళ్ళు ఉన్నాయి, మంచి చేయి ఉన్నాయి, మంచి బుర్ర ఉన్నాయి, మంచి మొహం ఉన్నాయి, మీకు భాషలు వచ్చు, మీకు మాటలు వచ్చు. ఎందుకు మీరు చేయలేరా? చైర్మన్ అవ్వలేరా? అంబాసిడర్ అవ్వలేరా? జనాలు ఉన్నారు, ప్రొడక్ట్స్ ఉన్నాయి, మన దగ్గర రిజల్ట్స్ ఉన్నాయి, మన దగ్గర అన్నీ ఉన్నా అది మనం పక్కన పెట్టుకొని ఎక్స్క్యూజెస్ మనం ముందుకు పెట్టుకున్నాం. సార్ ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి పిల్లల్ని, సార్ ఇప్పుడు కరోనా ఉంది కదా సార్, జస్ట్ ఎలక్షన్ అయిపోతే చూడండి, తర్వాత ధమాల్ చేస్తాం. సార్ చూడండి ఇప్పుడు కొద్దిగా ఈ ప్రాబ్లం ఉంది సార్, ఇంట్లో అది ఉంది, ఇది ఉంది. డోంట్ గివ్ ఎక్స్క్యూజెస్ మై ఫ్రెండ్. ఎక్స్క్యూజెస్ విల్ అంటే మీ లైఫ్కి మొత్తం నాశనం చేసేస్తుంది. నెక్స్ట్ స్టోరీ ఉంది, చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ మై ఫ్రెండ్స్. మీరు కూడా ఇంతకుముందు వినే ఉంటారు. ఈ పర్సన్ మీ నేబరింగ్ స్టేట్లోనే ఉన్నాడు ఆయన, అంటే ఇప్పుడు లేదు, హీ వాజ్ ఇన్ యువర్ నేబరింగ్ స్టేట్ ఓన్లీ. ఆయన పేరు దశరథ్ మాంఝీ, జార్ఖండ్. పిచ్చి, మీకు లైఫ్లో ఏదైనా సాధించాలంటే పిచ్చి కావాలి, పిచ్చి. ఈ పిచ్చి ఎగ్జాంపుల్ దశరథ్ మాంఝీ. ఒక చాలా పేద ఫ్యామిలీ,
అంటే 2 to 3 days వాళ్ళకి ఫుడ్ కూడా ఉండవు. కొన్నిసార్లు ఆయన బయోగ్రఫీ నేను చదివాను. కొన్ని రోజు వాళ్ళ దగ్గర తినడానికి ఫుడ్ అన్నము ఏదో వీట్ లేదు అంటే వాళ్ళు గ్రాస్ గడ్డి ఉంటుంది కదా, గడ్డి, ఆ గడ్డి తినేవాళ్ళు. ఇంత పేద ఫ్యామిలీ. కానీ అంత పేద ఫ్యామిలీ ఉన్నా కూడా పేద ఫ్యామిలీలో ప్రేమ ఎక్కువ ఉంటుంది. చూడండి, చాలా దగ్గర క్లోజ్ ఉంటారు. సో హీ హ్యాడ్ వన్ ప్రేమ ఆఫ్ హిస్ లైఫ్, తన వైఫ్. వాడు ఒక లేబర్గా ఏదో ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేసేవాడు. ఒక వైఫ్ ఉండే, పిల్లలు ఉండే. ఒక రోజు ఏమైందంటే తన వైఫ్ ప్రెగ్నెంట్ అయిపోయి ఆయన వెళ్ళిపోయిండు వర్క్కి. వైఫ్ అంటే వాళ్ళు ఏదో ఊర్లో ఉంటున్నారు, అక్కడ వాటర్ లేదు, స్కూల్ లేదు, హాస్పిటల్ లేదు, షాప్స్ లేదు, ఏం లేదు. అంటే ఆ ఊరు నుంచి వేరే ఏదైనా కావాలంటే దాదాపుగా 70 kilometers దూరం వెళ్ళాలి. 70 kilometers, 70 kilometers దూరం వెళ్ళాలి ఏదైనా తీసుకోవాలంటే. ఆ 70 kilometers దూరం ఎందుకు వెళ్ళాలంటే వాళ్ళ ఊరు అండ్ ఆ పక్కన ఏదో ఊరు ఉంది, ఆ మధ్యలో ఒక కొండ ఉంది, ఒక మౌంటైన్ ఉంది. ఆ మౌంటైన్ వలన మొత్తం అట్లా అంటే అట్లా చుట్టూ అట్లా మొత్తం యూ హ్యావ్ టు క్రాస్ ఇట్ అండ్ గో. సో ఒక్కరోజు ఏమైందంటే తన భార్య వాటర్ నీళ్ళు, మంచి నీళ్ళు పట్టుకొని వస్తుంటే తన కాల్ స్లిప్ అయ్యి తన పడింది. షీ వాస్ ప్రెగ్నెంట్. షీ ఫెల్ ఆన్ అవర్ స్టమక్ అండ్ బాగా బ్లీడింగ్ అయిపోయి చాలా క్రిటికల్ అయిపోయింది. వాడికి తెలిసింది, ఎవరు చెప్పిండు ఆయనకి, అరే నీ భార్యతో అట్లా అయిపోయింది. వాడు పరిగెత్తి వచ్చిండు, అరే నా భార్యకి, బికాజ్ భార్య తన కోసం ప్రాణం. హీ వాజ్ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ హర్ వైఫ్, మ్యాడ్లీ ఇన్ లవ్. అండ్ ఆయన ఆ భార్య కండిషన్ చూస్తే అసలు ఏం సాధన లేదు, బండి లేదు, ఆటో లేదు, ఏం లేదు వాళ్ళ దగ్గర. సో ఏదో సంథింగ్ హ్యాండ్ క్యారేజ్ పట్టుకొని ఏదో సంథింగ్ ఆ దశరథ్ మాంజీ తన వైఫ్కి హాస్పిటల్ తీసుకెళ్ళడానికి రెడీ అయ్యి తీసుకెళ్తున్నారు. కానీ ఆ హాస్పిటల్ వెళ్ళే వరకు ఆ డాక్టర్స్ చూస్తే చెప్పారు, బాబు నువ్వు కొద్దిగా లేట్ వచ్చావు, ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ముందు వచ్చి ఉంటే వీ కుడ్ హ్యావ్ సేవ్డ్ యువర్ లైఫ్, వైఫ్స్ లైఫ్. అంటే నీ భార్యది భర్త, నీ భార్య మన లైఫ్ మేము కాపాడగలుగుతాము. ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes నువ్వు తొందరగా వస్తాయి. ఆ మాట వాడికి అసలు ఎంత పిచ్చెక్కిందంటే, అరే నేను హాఫ్ అన్ అవర్ 45 minutes లేట్ అయిపోయాను. ఆ హాఫ్ అన్ అవర్ 45 minutes లేట్ రావడం వల్ల నేను నా లైఫ్, నా జీవితం, నా ప్రేమ, నా మొత్తము ప్రాణం నేను కాపాడలేకపోయాను, నా వైఫ్కి కాపాడలేకపోయాను. ఆ హాఫ్ అన్ అవర్ 45 minutes ఎందుకు లేట్ అయ్యాను నేను? ఎందుకు లేట్ అయ్యానంటే వాడికి తెలిసింది ఆ మధ్యలో కొండ ఉంది కదా, ఆ కొండ మొత్తం దాటి రావాలా అంటే ఆయనకి లేట్ అయిపోయింది. అదే రోజు వాడు దిమాగ్లో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే ఎవరికి అంటే భార్య అంతిమ సంస్కారం చేసేసి వచ్చేసిండు, ఎవరితో ఏమీ మాట లేదు, అసలు కళ్ళ నుంచి నీళ్ళు రావట్లా, అసలు ఏడుపు రావట్లా, ఏమీ లేదు. పిల్లలకి వదిలేసుకున్నారు, ఏంటి అసలు ఎవరితో మాట్లాడట్లేదు, ఎవరు తినడం లేదు, వాటర్ తాగడం లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున 4 o'clock లేచేసి కొండ ఎక్కేసిండు. కొండ ఎక్కేసి ఒక సుత్తి అండ్ ఒక చేనికి అంటారు, ఏమంటారు, అది పట్టుకొని ఇంత పెద్ద అంటే దాదాపుగా 50 meters పెద్ద కొండ ఉంది. ఎక్కేసి టంగ్ 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 కొట్టడం మొదలుపెట్టిండు. అందరూ ఊర్లో తొందరగా లేస్తారు కదా, చూస్తే ఈ దశరథ్ మాంజీ ఎక్కి ఉన్నాడు, ఏదో చేస్తున్నాడు. స్టార్టింగ్లో ఫస్ట్ డే జనాలకి అనిపించింది, భార్య పోయింది కదా, ఏదో మెంటల్ ఎక్కింది వాడికి, ఏదో ఒక 2 గంటలు 3 గంటలు వచ్చేస్తాడు కింద. కానీ వాడు 4 o'clock పైన వెళ్ళి 6 అయిపోయింది, 8 అయిపోయింది, 10 అయిపోయింది, టిఫిన్ చేయకుండా, స్నానం చేయకుండా, లంచ్ చేయకుండా అసలు చేస్తూనే ఉన్నాడు. ఒక్క రోజు, 2 రోజు, 3 రోజు, ఒక వారం, 2 వారం, 10 రోజు అయిపోయింది.
ఎవ్రీడే అదే రొటీన్. రోజు వెళ్తున్నాడు, ఎక్కుతున్నాడు, సుత్తి అది తీసుకొని కొట్టడం. జనాలు చెప్పిండు, ఫ్రెండ్స్ చెప్పిండు, రిలేటివ్స్ అవే, నీకు పిచ్చెక్కిందా ఏంటి, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ సంగతి చూసుకో, నువ్వు వెళ్ళి నీ ఫ్యాక్టరీ చూసుకో, ఏంటి పిచ్చితనం చేస్తున్నావు. లేదు, ఈ కొండ నా లైఫ్, నా వైఫ్ ప్రాణం తీసింది, ఈ కొండకి నేను వదలను. అంటే ఏదో నా వైఫ్తో పాటు ఏదో అయింది. నా వైఫ్ ప్రాణాలు 45 minutes లేట్ చెప్పిండు డాక్టర్. ఈ కొండ వల్ల లేట్ అయింది, ఈ మౌంటైన్ వల్ల. ఇలాంటివి మళ్ళీ వేరే వాళ్ళతో జరగకూడదు అనేసి ఆయన ఒక నిర్ణయం తీసుకొని ఆయన ఒక మనసులో ఒక 100% కమిట్మెంట్ తీసుకొని ఆయన మొదలు పెడితే 10 years, 22 years ఒక్కటే మనిషి, 1 person 22 years. చుట్టాలు రాలేదు, ఏ ప్రభుత్వం రాలేదు, ఏ NGO రాలేదు, ఊరు నుంచి ఏ మనిషి రాలేదు, ఆయన ఫ్రెండ్ రాలేదు, ఆయన పిల్లలు రాలేదు, ఒక్క మనిషి 22 years సింగిల్ హ్యాండెడ్లీ 50 meter ఒక కొండ. జస్ట్ ఊహించుకోండి, జస్ట్ ఇమాజిన్ చేయండి 50 meter ఒక కొండకి సింగిల్ పర్సన్. అండ్ హిస్ ఏజ్ చూడండి, వెన్ హీ స్టార్టెడ్, ఆయన ఏజ్ ఏంటి ఏమనుకుంటున్నారు మీరు? అబౌవ్ 50 years. అబౌవ్ 50 years స్టార్ట్ చేసి 22 years ఒక్కడే పని, రోజు మార్నింగ్ లేవడం, వెళ్ళడం, కొట్టడం. మీడియా వచ్చింది, ప్రెస్ వచ్చిండు, మినిస్టర్స్ అదే భయ్ ఏం చేస్తున్నావు? లేదు, నేను ఇక్కడ నుంచి దారి తీస్తా, నా భార్యతో నా ఫ్యామిలీతో ఏదో అయింది, వేరే వాళ్ళతో అవ్వకూడదు అనేసి వారు 22 years చేసేసి ఇది చేసేసుకుంటారు. చూడండి, రియల్ అంటే ఒక 70-year పర్సన్ ఒక 50 meter కొండకి దాదాపుగా 50 meter అట్లా అండ్ 50 meter అట్లా, అంటే వాట్ యు కాల్ ఇన్ బ్రెత్ అండ్ హైట్, సింగిల్ హ్యాండెడ్లీ 22 years. అంటే ఇంత గట్టిగా ప్రేమ చూడండి, ఇంత గట్టిగా కమిట్మెంట్ ఉన్న పర్సన్. అండ్ వై హీ కుడ్ డూ ఇస్ బికాస్ ఆఫ్ ద లవ్. మీకు కూడా మీ ఫ్యామిలీ మీద ప్రేమ ఉంటే మీకు కూడా ఇలాంటివి ప్రాబ్లమ్స్, ఇలాంటివి రిజెక్షన్స్, ఇలాంటివి హర్డల్స్ ఆపలేరు ఐఎన్సీలో. కానీ ఆ లవ్ ఉండాలా, మీ అమ్మా నాన్న కోసం, మీ భార్య కోసం, మీ పిల్లల కోసం. ఉందా? అంత లవ్ ఉందా? ఎస్ ఆ పూసా? మరి పూసలాగా ఎందుకు అనిపిస్తుంది? మరి ఎస్ లాగా కనిపించదు. ఓకే, సో ఫ్రెండ్స్, మీకు మీ ఫ్యామిలీ మీద అంత లవ్ ఉండాలి అండ్ యూ షుడ్ హ్యావ్ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ ఉంటే ఖచ్చితంగా మీరు ఐఎన్సీలో ఆగలేరు, ఎవరు ఆపలేరు కూడా. ఫైనల్గా ఇంకొక లాస్ట్ మీకు స్టోరీ చెప్పేస్తాను. ఎలా ఉంది ఈ పిక్చర్? అవునా? నవ్వుతున్నారు? देखने के लिए अच्छा है, हाँ? చూడండి చూడండి, ఇంత బ్యూటిఫుల్ వైఫ్, ఇంత క్యూట్ సన్. దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ పిక్చర్ ఈజ్ ఆఫ్ నిక్ Vujicic. Nick Vujicic. Can we have the next picture? Now you see the picture. The same person, Nick Vujicic. కాళ్ళు లేవు, చేతులు లేవు. ఆయన పుట్టినప్పటి నుంచి కాలు చేయలేవు. ఆయన పుట్టినప్పుడు ఆయన అమ్మ నాన్నకి అనిపించిందంటే వాడికి చంపేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటివి అబ్బాయి పుట్టిండు, సొసైటీ ఏం చెప్తారు, రిలేటివ్స్ ఏం చెప్తారు, నేబర్స్ ఏం చెప్తారు, మన మీద నవ్వుతారు, మనకి నేమ్స్తో పిలుస్తారు, వాళ్ళకి భవిష్యం ఎట్లా ఉంటుంది. సో చంపాలనేసి వాళ్ళకి థాట్ వచ్చింది, కానీ దేవుడు కాపాడుకున్నాడు వాడికి. తర్వాత ఆయన
ఏజ్ ఎక్కువ అయి నర్సరీలో 4-5 ఇయర్స్ ఏజ్ అయినప్పుడు నర్సరీ ప్రైమరీ స్కూల్లో వెళ్ళేటప్పుడు స్కూల్ వెళ్తే మొత్తం క్లాస్మేట్స్ ఆయన మీద బాగా నవ్వేవాళ్ళు, బులీ చేసేవాళ్ళు. అరే కాలు లేదు, చేయి లేదు, వాటితో ఫుట్బాల్ లాగా బాగా అంటే చాలా బులీ చేసేవాళ్ళు. తర్వాత స్కూల్లో 3rd 4th గ్రేడ్లో వెళ్తే చాలా బులీ చేసేవాళ్ళు, చాలా ఆయన మీద నవ్వేవాళ్ళు, ఆయనకి రకరకాలుగా చెప్పేవాళ్ళు, పేరు పెట్టేవాళ్ళు, చాలా ఆయనకి టార్చర్ చేసేవాళ్ళు. సో వెన్ హీ వాజ్ ఇన్ 4th grade హీ ట్రై టు డూ సుసైడ్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఎట్లా ప్రయత్నం చేసింది తెలుసా? ఒక పాండ్, ఆయన ఇంట్లో ఒక స్విమ్మింగ్ పూల్ లాగా పాండ్కి ఏమంటారు? చెరువు అంటే లేక్ కదా, బావి చిన్న లేక్ అయినా చిన్న ఉంటుంది. ఆయన ఇంట్లో ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఒక పాండ్ ఉండే, ఆయన జంప్ చేసేసింది దాంట్లో చనిపోవడానికి, టు డూ సూసైడ్. కానీ దేవుడు అక్కడ కూడా ఆయన లైఫ్ కాపాడిండు. ఏమైందంటే చనిపోవడానికి జంప్ చేస్తే ఆయన స్విమ్మింగ్ నేర్చేసుకున్నాడు, స్విమ్మింగ్ వచ్చేసింది. ఈ లర్న్ స్విమ్మింగ్, వాడికి ఎక్కడి నుంచి కాన్ఫిడెన్స్ వచ్చింది? అరే స్విమ్మింగ్ వచ్చేసింది నాకు, చలో నేను వేరే ట్రై చేస్తాను. ఎవ్రీ నెక్స్ట్ గ్రేడ్లో ఆయన కొత్త గేమ్స్, కొత్త స్పోర్ట్స్, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. అండ్ యు నో వాట్, ఈ ప్రపంచంలో చాలా పనులు మీరు చేయలేరు. కానీ ప్రపంచంలో ఐ డోంట్ థింక్ సో దెర్ ఆర్ స్పోర్ట్స్ ఆర్ ఎనీథింగ్ విచ్ హీ కెనాట్ డూ. ఆయన స్విమ్మింగ్ చేయగలుగుతాడు, ఆయన గోల్ఫ్ ఆడగలుగుతాడు, ఆయన ఫుట్బాల్ ఆడగలుగుతాడు, ఆయన బేస్బాల్ ఆడగలుగుతాడు, ఆయన షూటింగ్ చేయగలుగుతాడు. షూటింగ్ అంటే షూటింగ్ రైఫల్ షూటింగ్ చేయగలుగుతాడు, ఆయన కార్ నడపగలుగుతాడు, స్విమ్మింగ్ చేయగలుగుతాడు, ఆయన బంజీ జంపింగ్ చేయగలుగుతాడు, ఆయన పారాషూట్ ఇది చేయగలుగుతాడు. అంటే హీ కెన్ డూ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. అండ్ ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు, ఓకే ఆయన కాల్ చేయలేదు కదా, మరి ఆయన సంపాదన ఎట్లా? ఫ్యామిలీ ఇంత అందమైన అమ్మాయి దొరికింది, పిల్లలు అయిపోయారు, హిజ్ ఓన్ చిల్డ్రన్. అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? యు నో హౌ మచ్ హీ ఎర్న్స్ దిస్ గై? ఆల్మోస్ట్ 35 to 40 lakhs per hour. చూడండి గూగుల్. అంటే ఈ ఎవరి కోసం చెప్పట్లు? ఎవరి కోసం? ఆయన కోసం, మీ కోసం, ఆయన అచీవ్మెంట్ కోసం. ఓకే అండి, డోంట్ టేక్ ఇట్ అదర్వైజ్. మీ కోసం ఏం చేయాలి? సీరియస్లీ మీకోసం కూడా చెప్పట్లు ఉన్నారు. ఆయన 1,00,000 రూపాయలు ఒక గంటకి 45 lakhs సంపాదిస్తున్నాడు. ఆయన కోసం చెప్పట్లు కొడితే ఓకే, మీకోసం ఏం చేయాలి అడుగుతున్నాను. సీరియస్లీ మీకోసం కూడా ఉండాలా? ఆలోచించండి ఫ్రెండ్స్. కాలు చేయి లేన మనిషి 1 hourకి 45 lakhs సంపాదిస్తున్నాడు. ఇంత రిజెక్షన్, ఇంత డిజెక్షన్, ఇంత జనాలు నవ్వు ఆయన మీద, ఇంత ఆయనకి టార్చర్ పెట్టినా బట్ ఆయన ఆగలేదు. మనం ఎందుకు ఆగుతున్నాం? ఆయన్స్లో మనకి ముందు వెళ్ళడానికి ఏ పరిస్థితి ఆపిస్తుంది? మీకు కాలు ఉందా, చేతి ఉందా? మీ అందరికీ ఉంది కదా. సో వై ఆర్ యూ నాట్ ఏబుల్ టు రీచ్ దట్ లెవెల్ ఈజ్ మై క్వశ్చన్. మీరు క్లాప్ కొట్టారు, ఆయన కోసం బాగానే ఉంది. నేను అడిగాను మీకోసం ఏం చేయాలి అంటే, మీకు కింద హర్ట్ చేయడానికి చెప్పట్లా. ఐఎమ్ జస్ట్ తెలుగులో నాకు చెప్పడం రావట్లా, కానీ అప్పుడే అందరు మన్ మే झांक के देखो एक बार. మీ మనసులో ఒకసారి ఉంగి చూడండి. ఆత్మ విమర్శన చేయండి ఒకసారి. ఆత్మ పరిశోధన, చాలా కొత్త వర్డ్లు
ఆత్మ విమర్శన, ఆత్మ పరిశోధన అంటే అదే అర్థమైంది కదా. మళ్ళీ మొత్తం తెలుగు గ్రామర్ క్లాస్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇంట్రోస్పెక్షన్ చేయండి. దట్ ఆయన చేయగలుగుతున్నారంటే మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే మీరు చేయట్లేదనేసి కాదు చెప్పట్లా, మీరు చేస్తున్నారు. బట్ యు ఆర్ నాట్ డూయింగ్ టు ద ఎబిలిటీస్ యు ఆర్ హ్యావింగ్. మీకు ఉన్న ఎబిలిటీస్ తగ్గట్టుగా చేయట్లా మీరు. దట్ ఈస్ వాట్ ఐ మీన్. మీకు ఉన్న టాలెంట్ తగ్గట్టుగా చేయట్లేదు మీరు. మీకు ఉన్న క్వాలిటీస్ ఏదో ఉన్నాయి, ఆ తగ్గట్టుగా చేయట్లేదు మీరు. మీకు ఉన్న స్కిల్స్ ఏదో ఉన్నాయి, you are not doing according to that. That is what I am telling you, trying to give you the message. Friends, దేవుడు మీకు అన్ని ఇచ్చిండు. You have hands, మీ దగ్గర కాలు ఉన్నాయి, చేయి ఉన్నాయి, మంచి బుర్ర ఉన్నాయి, లాంగ్వేజ్ ఉన్నాయి, you have everything. But still you are wasting your time. That is what I feel. ఎందుకంటే 2 years అయింది జనాలకి అడిగితే ఏ లెవెల్లో ఉన్నారు సార్? సిల్వర్లో ఉన్నాం. 3 years అయింది సార్, ఏ లెవెల్లో ఉన్నా సార్? గోల్డ్లో ఉన్నాం సార్. చేస్తున్నాం, నడుస్తుంది సార్, ఏదో అవుతుంది. నో, 3 years అయిందంటే ఇవాళ మీ కనీసం ఇన్కమ్ ₹1,00,000 పైన ఉండాల్సింది. ఎందుకు 3 years అయింది మీరు ఇప్పుడు కూడా సిల్వర్ గోల్డ్ లెవెల్లో ఉన్నారు? చెప్పండి. అడిగితే సార్ ఏం చేయాలి సార్, చాలా కష్టపడుతున్నాం సార్. ఇజ్ ఇట్ రియల్లీ? కష్టపడుతున్నారంటే చూపించండి. ఎన్ని మీటింగ్స్ చేస్తున్నారు, ఎన్ని హోమ్ మీటింగ్స్ చేస్తున్నారు, ఇంత రిటైల్ చేస్తున్నారు, ఇంతమందికి 1-to-1 చేస్తున్నారు, ఇన్ని కెనోపీ యాక్టివిటీ చేస్తున్నారు, ఎన్ని స్వంతగా మీరు మీటింగ్ చేస్తున్నారు, ఎన్ని డెమోస్ చూస్తున్నారు, చూపించండి ఒకసారి. ఆన్సర్ లేదు. ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అకౌంటబిలిటీ లేదు. మనం లైట్గా తీసుకుంటున్నాం, మన జీవితానికి మనం లైట్గా తీసుకుంటున్నాం. ఏదో ఉంది కదా, దేవుడు ఇచ్చారు కదా, ఓ ప్రభుత్వం ఉంది కదా, ఫలానా పార్టీ వస్తే మనకి వస్తుంది కదా, ఫ్రీలో బియ్యం వస్తుంది, ₹2 kg రైస్ వస్తుంది, ఆరోగ్యశ్రీ ఉంది, ఫ్రీ ఉంది కదా, ఎడ్యుకేషన్. ఎందుకు? అరే ఇదేంటి, ఇదేనా జీవితం? దానికోసమే వచ్చారా మీరు? దానికోసమే పుట్టారా ఏంటి? నో, యు ఆర్ నాట్ బోర్న్ ఫర్ దిస్ లైఫ్. యు ఆర్ బోర్న్ ఫర్ అ గ్రేట్ లైఫ్. యు ఆర్ బోర్న్ ఫర్ అ రాయల్ లైఫ్. మీ అందరికీ ఒక రాయల్ లైఫ్ ఉండాల్సిందే. आपका हक है, वो हक है आपका, మీ హక్కు ఒక రాయల్ లైఫ్, ఒక లగ్జరీ లైఫ్. మీ ఫ్యామిలీ హక్కు ఒక రాయల్ లైఫ్, ఒక మంచి లైఫ్ ఉండాలని మీ ఫ్యామిలీ హక్కు. యూ కెనాట్ టేక్ దట్ థింగ్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ. నో, యూ కెనాట్. దిస్ పర్సన్ టుడే మొత్తం వరల్డ్లో ఆయన ట్రావెల్ చేసేసి ఆయన స్టోరీతో ఆయన చెప్తారు, భయ్ నాకు కాల్ చేయలేదు, నేను ఒక గంటకి ఎంత సంపాదిస్తున్నానంటే మీరు ఏం చేస్తున్నారు చెప్తున్నాడు. హీజ్ అ ఎగ్జాంపుల్, హీజ్ అ లివింగ్ ఎగ్జాంపుల్ ఫర్ అస్. ఇలాంటివి చాలామంది ఇండియాలో ఉన్నారు. చూడండి, చాలామంది మనం చూస్తూనే ఉంటాము, టీవీలో, న్యూస్లో, యూట్యూబ్లో వస్తాయి. వాళ్ళ వీడియో చూసేసి మనం పాపం, అరే పాపం వాడు కాదు, మీరు పాపం. అపాయిజ్ ఓనియే. హలో, మనం అనుకున్నాం కదా, అరే అపాయిజ్ పాపం. అపాయిజ్ కాల్ చేయలేని వాళ్ళకి అపాయిజ్ చెప్పట్లా. అపాయిజ్ ఇక్కడ ఉంటాడు. अपाहिज जिसका दिमाग हाथ पैर होने के बावजूद कुछ नहीं कर पाया ना जिंदगी में, वो अपाहिज है. हेलो, అర్థమైందా? తెలుగులో నేను నాకు చెప్పడం రావట్లేదు. కాల్ చేయలేని వాళ్ళు అపాహిజ్ లేదు. కాల్ చే ఉండి ఏమీ పీక లేని వాడికి అపాహిజ్ అంటారు. సో దట్ ఈస్ ద థింగ్ మై ఫ్రెండ్స్. మీ దగ్గర ఒక జీవితం, మంచి జీవితం దేవుడు ఇచ్చారు, ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు, యూజ్ చేయండి. యూ హ్యావ్ సచ్ ఎ వండర్ఫుల్ ఫ్యామిలీ, సచ్ వండర్ఫుల్ అప్లయన్స్ యూ ఆర్ హ్యావింగ్, సచ్ వండర్ఫుల్ కల్చర్ యూ ఆర్ హ్యావింగ్, సచ్ వండర్ఫుల్ పీపుల్ యూ ఆర్. ఇంత మంచి ఫ్యామిలీ, ఇంత మంచి కంపెనీ, ఇంత మంచి ప్రొడక్ట్స్, ఇంత మంచి ప్లాన్, ఇంత మంచి అవకాశం ఉన్నప్పుడు ఎందుకు, వై యు ఆర్ నాట్ యూజింగ్ ఇట్ ఈజ్ మై క్వశ్చన్. వై ఇట్ ఈస్ టేకింగ్ సో మచ్ ఆఫ్ టైం? ఎందుకు? అరే హర్డల్స్ అన్ని చోట ఉన్నాయి. మీరు జాబ్ చేస్తే జాబ్స్లో ఉంటాయి ప్రాబ్లమ్స్,
ఉంటాయా లేదా? జాబ్స్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రైవేట్ ఓకే, చాలామంది ఉన్నారు. జాబ్తో నాకు ఏం ప్రాబ్లం లేదు. నేను కూడా జాబ్ చేసిన 4 years, నేను కూడా జాబ్ చేసిన ఒక కార్పొరేట్లో. ప్రాబ్లం లేదు జాబ్లో, చేయండి. కానీ జాబ్తో పాటు మీ ప్రయారిటీ సెట్ చేయండి ఈ బిజినెస్ కోసం. See what I could not do in job and in my private practice for almost 12 years. నేను ఐఎంసీలో జస్ట్ 4 yearsలో ఆ మొత్తం తీసి పాడేసిన. మొత్తం ఏదేదో నేను సంపాదించలేదు, ఆ మొత్తం నేను 4 yearsలో మొత్తం తీసేసుకున్నాను ఐఎంసీలో. జస్ట్ ఇమాజిన్ 12 years జాబ్ అండ్ ప్రైవేట్ ప్రాక్టీస్లో నేను ఏమీ చేయలేకపోయాను, అది 4 yearsలో నేను చేసేసాను ఐఎంసీలో, పార్ట్ టైంలో. అది కూడా యూ కెన్ డూ ఇట్, బట్ ప్రయారిటీ సెట్ చేసుకోవాలి. ఈ ఎక్స్క్యూజెస్తో దూరం ఉండాలి. ఇది నాతో అవ్వదు, నా కోసం కాదు, నేను చేయలేను, ఆ కంఫర్ట్ జోన్ ఉంటుంది కదా, కంఫర్ట్ అయిపోయాము. ఉన్నాయి కదా, వస్తున్నాయి కదా, సిల్వర్ ఉన్నాము, ఏదో 8,000-9,000 10,000 వస్తుంది కదా, గోల్డ్ అయిపోయారు కదా, 15,000-18,000 వస్తుంది, ఎందుకు కష్టపడి? నో, చూడండి వెనకాల మీ ఫ్యామిలీ ఉంది, మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తుని చూడండి, మీ అమ్మ నాన్న, మీ భార్య చూడండి. జస్ట్ సీ ఇట్ దెమ్, లుక్ ఎట్ దెమ్ యార్. దే లిటరలీ లోపల నుంచి వాళ్ళకి కోపం ఉంది, వాళ్ళకి ఫీలింగ్ ఉంది, దే ఆర్ నాట్ ఎక్స్ప్రెసింగ్ ఇట్. They are not expressing it. So at least you take the opportunity, you take the first right. IMC laga platform లేదు boss, I am telling you. IMC laga products లేదు, అది మీకు కూడా తెలుసు. IMC laga plan, I can tell, it's the most rewarding plan commission lo. And the best part is the kind of family, the kind of leadership you are having. ఇంత వండర్ఫుల్ లీడర్షిప్ అండర్ ద మెంటర్షిప్ ఆఫ్ మిస్టర్ వైఎస్ఆర్. సచ్ గ్రేట్ ఎడ్యుకేషన్, సచ్ గ్రేట్ కమిటెడ్గా మీరు అందరూ ప్రోగ్రామ్స్ చేస్తారు. రెగ్యులర్గా మీ రూటీన్ నాకు తెలుసు, నేను చూస్తూనే ఉంటాను. 3rd రోజు మీరు 3rd of every month ఈ షణ్ముఖాలో చేస్తారు, 4th మీరు కాకినాడ రాజమండ్రి కాకినాడ చేస్తారు, 5th అంటే యూ ఆర్ హ్యావింగ్ అ రెగ్యులర్ సిస్టమ్, రెగ్యులర్ అచీవ్మెంట్స్ ఉన్నాయి. ఇవాళ మనం ఇక్కడ గ్యాదర్ అయ్యాము ఆ అచీవ్మెంట్స్ చూడడానికి, ఆ టాప్ లీడర్స్ మనం ఎవరెవరు ఉన్నారో వాళ్ళ సెలబ్రేట్ చేయడానికి. సో రెగ్యులర్ అచీవ్మెంట్స్ వస్తున్నాయి, రెగ్యులర్ మంచి చెక్స్ తీసుకున్న వాళ్ళు వస్తున్నారంటే మీరు ఎందుకు వెనకాల ఉన్నారు? మీరు కూడా రండి, ఈ స్టేజ్ మీదే, ఈ మీకోసం ఉంది ఈ స్టేజ్, ఇది నా కోసం కాదు, నాది అయిపోయింది. నా కోసం ఈ 10-12 lakhs ఇస్ నాట్ ఇంపార్టెంట్. నా కోసం ఇప్పుడు నా మిషన్ ఒకటే, అండ్ నాతో పాటు ఎంఎస్ఆర్ గారిది, జిఎస్ఆర్ గారిది, మిగతా అందరు లీడర్స్ది ఒకటే మిషన్. ఏంటి? మీ ఇంట్లో మీ బ్యాంక్ అకౌంట్లో నెలకి 2 lakh, 3 lakh, 5 lakh రూపీస్ కావాలి. దట్ ఈస్ అవర్. బట్ ఈ మిషన్లో వీ విల్ ఓన్లీ బీ ఏబుల్ టు సక్సీడ్. మేము ఎప్పుడు విజయం అవుతాము ఈ మిషన్లో when we have your support also, we have your involvement also. నా కోరిక సార్ మీ ఇంట్లో 5 లక్షలు రావాలని నేను కోరుకుంటూ ఉంటే, నేను పని చేస్తూనే ఉంటే మీకు రాదు. హలో, మీరు కూడా కోరుకోవాలి, మీరు కూడా పని చేయాలి. మన ఇద్దరు కాంబినేషన్ ఇది అయితేనే అప్పుడు నా కోరిక, మీ కోరిక, నా శ్రమం అండ్ మీ శ్రమం, ఈ రెండు together